హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐఎస్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. సో నేను ఇంతకు ముందే చెప్పాను, మన అమృత ఐఏఎస్ అకాడమీలో గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3 తెలంగాణకు సంబంధించి మరి ఎకానమీ లైవ్ క్లాస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎప్పటికే ఈ లైవ్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. సో మరి ఇందులో లైవ్ క్లాసులతో పాటు మీకు ఫ్రీగా టెస్ట్ సిరీస్ 55 ఎగ్జామ్స్కి ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ టెస్ట్ సిరీస్లో చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్తో పాటు గ్రాండ్ టెస్ట్లు కూడా ఉండడం జరుగుతుంది. మరి లైవ్ సెషన్లో భాగంగా ప్రతిరోజు మార్నింగ్ 7 నుంచి 9 వరకు, అలాగే సాయంత్రం 8 నుంచి 10 వరకు మనం రోజుకి 4 గంటల చొప్పున లైవ్ సెషన్ అయితే ప్రారంభించడం జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన అమృత ఐఏఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సార్ మీ క్లాస్ ఎలా ఉంటుందో మాకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటే, మనము ఈరోజు మార్నింగ్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం ఫినాన్సెస్ వైట్ పేపర్కు సంబంధించి మనం పార్ట్ 2 వీడియో చేయడం జరిగింది. మరి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూశాక స్టూడెంట్స్తో లైవ్లో ఏ విధంగా ఇంటరాక్షన్ అయ్యాను, స్టూడెంట్స్ యొక్క డౌట్స్ని నేను ఏ విధంగా క్లారిఫై చేసిన అంశం మీకు తెలుస్తుంది. ఓకేనా? మరి దీంతో పాటు ప్రతి చాప్టర్ నేను చెప్పేటప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎలా వస్తాయి అనేది చెప్తూ, ఆ ప్రశ్నలు ఏ విధంగా ప్రాక్టీస్ అవ్వాలి, స్టూడెంట్స్ యొక్క డౌట్ అడిగిన వెంటనే ఆ డౌట్కి మన యొక్క స్పందన అనేది ఎలా ఉందనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి దీని తర్వాత నెక్స్ట్ రేపటి షెడ్యూల్లో మనం ఏం చేస్తామంటే, మనం ఒక టైం టేబుల్ ఇస్తాం. ఏ రోజు ఏ వీడియో చేస్తాం, దానికి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మెటీరియల్ ఎలా అప్లోడ్ అవుతుంది, దాన్ని మీరు ఎలా చదువుకోవాలి, ఎలా మెమరైజ్ చేసుకోవాలి, అన్ని అంశాలు కూడా మనం ఈ లైవ్ సెషన్లో భాగంగా చేయడం జరుగుతుంది. సో ఇది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం పార్ట్ 2కి సంబంధించిన వీడియో. ఒకవేళ మీకు పార్ట్ 1 కావాలన్నా, లేదా ఈవినింగ్ జరగబోయేటటువంటి క్లాస్ పార్ట్ 3 కావాలన్నా, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కావాలన్నా సరే, పూర్తిగా ఈ డేటా అంతటిని కూడా మనం యాప్లో పొందుపరచడం జరిగింది. సో ఈ యాప్లో లైవ్ క్లాసులతో పాటు గతంలో మేము చేసిన రికార్డెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో అలాగే లైవ్ జరిగిన తర్వాత ఈ వీడియోస్ అన్నీ కూడా రికార్డెడ్ ఫార్మాట్లో ఉంటాయి. ఆ వీడియోస్ని మీరు ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు. ఓకేనా? సో మొత్తానికి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3కి సంబంధించి ఎకానమీ 3 సెక్షన్లు, ఇండియన్ ఎకానమీ కావచ్చు, తెలంగాణ ఎకానమీ కావచ్చు, ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. ఓకేనా? సో ఈ 3 సెక్షన్లకు సంబంధించి మనము ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మూడు సెక్షన్లకు సంబంధించి 150 మార్కుల పేపర్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి మొత్తం మీద మనం 1500 రూపాయల ఫీజుతో అప్ టు ఎగ్జామ్స్ వరకు వ్యాలిడిటీతో ఈ కోర్సును అయితే చేయడం జరిగింది. ఓకేనా? సో మరి ఈ శ్వేతపత్రం యొక్క వీడియోని చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3కి సంబంధించి శ్వేతపత్రం గురించి డిస్కస్ చేస్తున్నాం. మరి గత క్లాస్లో మనం 2 అంశాలకు సంబంధించి, అంటే శ్వేతపత్రం అంటే ఏమిటనే అంశం గురించి డిస్కస్ చేసాం. మరి దీనితో పాటు పరిచయం, అలాగే తెలంగాణ బడ్జెట్ అంచనాలు, వాటి యొక్క వాస్తవాల గురించి నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈరోజు క్లాస్లో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేసిన వనరులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, రెవెన్యూ వసూలులో పోకడలు ఏ విధంగా ఉన్నాయి, రుణ పోకడలు ఏ విధంగా ఉన్నాయి, పెరుగుతున్న రుణభారం ఎలా ఉంది అనే అంశాల గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఎవరైనా సరే ఇంకా లైవ్లోకి రాకపోతే త్వరగా రండి. సో ఎందుకంటే మనం టైం టు టైం వేగంగా మనం కంప్లీట్ చేసుకుంటే సిలబస్ అనేది వేగంగా కంప్లీట్ అవుతుంది, మీకు కూడా ఈజీగా ఉంటుంది. సాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సరే, ఇంకా లైవ్లోకి చాలా మంది రాలేదు, అయినప్పటికీ క్లాస్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా టాపిక్ ఏంటి సార్ అంటే, ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేసిన వనరులు. మరి తెలంగాణ ప్రాంతంలో వనరులు ఏ విధంగా ఖర్చు చేశారు అంటే, సాధారణంగా మీ అందరికీ తెలుసు, వనరులు అనేవి ఖర్చు విషయానికి వచ్చినప్పుడు
వనరులు మనము రెండు రకాలుగా ఖర్చు చేస్తాం. వనరులు మనం ఎన్ని రకాలుగా ఖర్చు చేస్తాం? రెండు రకాలుగా ఖర్చు చేస్తాం. ఒకటోది రెవెన్యూ వ్యయం. రెండోది మూలధన వ్యయం. సో మీ అందరికీ తెలుసు, గతంలో చెప్పాం బడ్జెట్ చెప్పుకునేటప్పుడు రెవెన్యూ వ్యయము అంటే ఏమిటి, మూలధన వ్యయం అంటే ఏమిటి అంటే తప్పనిసరిగా చేయాల్సినటువంటి వ్యయాలని రెవెన్యూ వ్యయాలు అని చెప్పుకున్నాం. సో మరి తప్పనిసరిగా ఏం చేస్తాం సార్? రోజువారీ కార్యకలాపాల కోసం చేసే వ్యయాలన్నీ కూడా తప్పనిసరి వ్యయాలు. అంటే జీతభత్యాలు ఇవ్వడం, పెన్షన్లు కల్పించడం, ఓకేనా, ఇలా రోజువారీ కార్యకలాపాలు చేస్తే దాన్ని రెవెన్యూ వ్యయం అంటాం. మరి దీనివల్ల ఎటువంటి ఆస్తులు కానీ ఎటువంటి లాభాలు కానీ సృష్టించబడవు. అలాంటి వ్యయాన్ని రెవెన్యూ వ్యయము అని అంటాం. మరి అలాగే మూలధన వ్యయం. మూలధన వ్యయం అంటే యంత్రాలు, యంత్ర పరికరాలు, భవనాలు, ఎక్విప్మెంట్స్, ఏవైనా ప్రాజెక్టులు అటువంటి వాటి మీద ఖర్చు చేస్తే, అంటే నీటిపారుదల ప్రాజెక్టు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఓకేనా, మరి రోడ్డు రవాణా కావచ్చు, రైలు రవాణా కావచ్చు, వాయు రవాణా కావచ్చు, ఇలా లాభాలను తెచ్చే వాటి మీద ఖర్చు చేస్తే దాన్ని మూలధన వ్యయము అని అంటాం. సో ఈ విధంగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేసిన వాళ్ళు మరి ఇక్కడ మనకు రెండు అంశాలు ఇచ్చారు. కంబైన్డ్ స్టేట్ టోటల్ ఎంత ఖర్చు చేశారు, తెలంగాణ యొక్క షేర్ ఎంత వచ్చిందనే అంశాల మీద మనకి రిపోర్ట్ ఇచ్చారు. మరి ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు ఎంత ఖర్చు చేసాం, ఇప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నాం అనే అంశాల మీద ఈ టాపిక్ అనేది ఉంటుంది. కాబట్టి వీడియో చూస్తున్న అభ్యర్థులందరికీ ముందుగా తెలియాల్సిన అంశం ఏంటి సార్ అంటే రెవెన్యూ వ్యయం అంటే ఏమిటి, మూలధన వ్యయం అంటే ఏంటో తెలియాలి. రెవెన్యూ వ్యయం వల్ల ఎటువంటి ఆస్తులు సృష్టించబడవు, మూలధనం వ్యయం వల్ల ఆస్తులు సృష్టించబడతాయి, లాభాలు సృష్టించబడతాయి, ఉపాధి కల్పించబడుతుందనే అంశాన్ని గమనించాలి. మూలధన వ్యయం అనేది దీర్ఘకాలం పాటు చేస్తారు, రెవెన్యూ వ్యయం అనేది తాత్కాలికంగా ఉపయోగపడుతుందనే అంశాన్ని మనం గమనించాలి. దేశ అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ దేనివల్ల జరుగుతుంది సార్ అంటే మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల జరుగుతుందనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఇది మనకి ప్రధానమైన అంశం. సో ఇందులో ఈ ప్రధానమైన అంశంలో మనకు పేర్కొన్న అంశాలు ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ విభజన కంటే ముందు అంటే 2014 కంటే ముందు 1956 అలాగే 57 ఆర్థిక సంవత్సరం నుంచి 2013-14 సంవత్సరం వరకు మరి సమైక్య రాష్ట్రంలో చేసినటువంటి వ్యయం అంటే ఖర్చు ఏదైతే ఉంటుందో ఈ ఖర్చు గురించి మనకి ఇందులో పేర్కొన్నారు. ఇందులో తెలంగాణ వాటా ఎంత 33 కోట్ల నుంచి అంటే 1956-57లో 33 కోట్ల నుంచి 2013-14కి 56,947 కోట్లకి పెరిగింది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 33 కోట్ల నుంచి 56,947 కోట్లకి పెరిగింది. సో 1956-57లో తెలంగాణ రాష్ట్రం మీద చేసినటువంటి వ్యయము 33 కోట్లు. అంటే తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర తెలంగాణ తీసుకునేటప్పుడు తెలంగాణ ప్రాంతానికి 33 కోట్లు ఖర్చు చేస్తే ఇది 2013-14 నాటికి 56,947 కోట్లని ఖర్చు చేశారు అని మనకి రిపోర్ట్లో తెలిపారు. అంటే దాదాపుగా 56-57 నుంచి 2013-14 అంటే 57 సంవత్సరాల కాలంలో కనుక మనం తీసుకుంటే ఇది అసాధారణ పెరుగుదల. అంటే సాధారణ పెరుగుదల కాకుండా ఎక్కువ మొత్తంలో పెరుగుదల ఏర్పడిందని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి దీనిలో కనుక మనం తీసుకుంటే వార్షిక వ్యయం
వార్షిక వ్యయము సగటు రేట్ అనేది 14.9%గా పెరిగింది. వార్షిక వ్యయం యొక్క సగటు రేటు అనేది ఎంత శాతం పెరిగింది అంటే 14.9%కి పెరిగింది. మరి ఈ కాలంలో మరి రాష్ట్రంలో కనుక తీసుకుంటే రెవెన్యూ రాబడులు కూడా 14.9% పెరగడము గమనార్హమని మనకి రిపోర్ట్లో తెలపడం జరిగింది. సో ఇందులో భాగంగా మనం తీసుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో 1956-57 సంవత్సరం నుంచి 2013-14 సంవత్సరం వరకు కనుక మనం తీసుకునేటప్పుడు ఆర్థిక సంవత్సరంలో చేసినటువంటి వ్యయము ఎంత సార్ అంటే 4,98,053 కోట్లు. 53. సో 1956-57 నుంచి 2013-14 వరకు కనుక మనం తీసుకుంటే మరి ఇక్కడ మనకి ఏం చేస్తున్నారు, వ్యయం ఎంత చేశారు సార్ అంటే 4,98,053 కోట్లు. దేని మీద చేశారు? తెలంగాణ ప్రాంతం మీద చేసినటువంటి వ్యయం ఎప్పటి నుంచి 1956-57 నుంచి 2013-14 వరకు చేసిన వ్యయం 4,98,053 కోట్లు అని పేర్కొన్నారు. సో ఇది మనకి ఇక్కడ టేబుల్లో ఉన్న అంశం. చూడండి, ఇక్కడ ఇయర్ 1956-57 నుంచి 2013-14 వరకు మనకు ఇయర్స్ ఇచ్చారు. తర్వాత కంబైన్డ్ స్టేట్ టోటల్ ఎక్స్పెండిచర్, కంబైన్డ్ స్టేట్ కి ఎంత అయితే వ్యయం చేశారో ఆ వ్యయం గురించి మనకి ఇక్కడ పేర్కొన్నారు. ఇది కంబైన్డ్ స్టేట్ టోటల్ ఎక్స్పెండిచర్. అలాగే తెలంగాణ షేర్స్, మనకి ఇక్కడ తెలంగాణ షేర్స్ ని కోట్ల రూపాయలు చెప్పారు. సో ఫస్ట్ 1956-57లో తెలంగాణ యొక్క వాటా, తెలంగాణ మీద చేసిన వ్యయం ఎంత చెప్పాం? 33 కోట్ల రూపాయలు చెప్పాం. సో 33 కోట్ల రూపాయలు. మరి ఇది 2013-14 వచ్చే నాటికి ఎంత పెరిగిందని చెప్పాం? 56,947 కోట్లు. 56,947 కోట్లకి పెరిగింది. మరి ఇందులో వార్షిక వ్యయం యొక్క పెరుగుదల ఎంత ఉందని చెప్పుకున్నాం? 14.9% పెరుగుదల అనేది ఉంది. ఎంత? 14.9. ఇక నెక్స్ట్ అంశం ఏం చెప్పుకున్నాం? మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నుంచి తెలంగాణకు వచ్చే వాటా అనేది 1956-57 నుంచి 2013-14 మధ్య మొత్తం మీద మనం తీసుకుంటే 4,98,053 కోట్ల రూపాయలని ఖర్చు చేయడం జరిగింది అన్న అంశాన్ని మీరు ఎక్కడ గమనించాలి. అంటే ఇది చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. ఓకేనా? మరి ఇలా ఖర్చు చేసినప్పుడు ఏదైనా డెవలప్మెంట్ జరిగిందా లేదా అని చెప్తూ ఇందులో ఈ రిపోర్ట్లో రాసిన అంశం ఏంటి సార్ అంటే, మేము పెద్ద మొత్తంలో మూలధన వ్యయానికి ఎక్కువగా ఖర్చు చేయడం జరిగింది. సో ఈ 2013-14 వరకు మేము హయాంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టులు, అలాగే మెడికల్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, ఇలా రకరకాల ప్రాజెక్టులు అన్నీ కూడా కట్టాం అని వీరు చెప్పుకోవచ్చు. దానివల్ల మేము అక్కడ ఆదాయాలు జనరేట్ చేశామని చెప్పడం జరిగింది. సో ఇక్కడ వీరు ఏం చెప్తున్నారు సార్ అంటే, ఈ నిధులు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు పొందినటువంటి నిధులు 4,98,053 కోట్లు నిధులు ఏవైతే పొందారో వీటిలో కొన్ని ఆస్తులు సంపాదించే కార్యక్రమాలు కూడా చేశారంట. ఆస్తులు సంపాదించే కార్యక్రమాలు, ఔటర్ రింగ్ రోడ్, అలాగే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. మరి ఇటువంటి మౌలిక సదుపాయ ప్రాజెక్ట్ అనేవి మేము ఏర్పాటు చేసాం. దేని ఔటర్ రింగ్ రోడ్ ని, అలాగే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశాం. దీంతో మాకు వచ్చినటువంటి నిధులతో. మరి అలాగే మాకు వచ్చినటువంటి నిధులతో
నాగార్జున సాగర్, నాగార్జున సాగర్, అలాగే కోయిల్ సాగర్, అలాగే జోరాల, ఓకేనా, అలాగే దేవాదుల, శ్రీరామ్ సాగర్ మరియు కడెం వంటి నీటిపారుదల ప్రాజెక్టులు కూడా మేము నిర్మించాము. నాగార్జున సాగర్, కోయల్ సాగర్, జోరాల, దేవాదుల, ఓకేనా, శ్రీరామ్ సాగర్ మరి కడెం ఇటువంటి నీటిపారుదల ప్రాజెక్టు. అంటే ఇక్కడ మొదట ఏం చెప్పారు? మౌలిక సదుపాయాల గురించి చెప్పారు. రెండవది ఏం చెప్పారు? నీటిపారుదల ప్రాజెక్టు గురించి చెప్పారు. మరి తెలంగాణలో ప్రధానమైనటువంటి ప్రాంతం హైదరాబాద్ ప్రాంతం. మరి హైదరాబాద్ ప్రాంతం గురించి కూడా పేర్కొన్నారు. మరి హైదరాబాద్ ప్రాంతంకి మరి కీలకమైనటువంటి ఆస్తులు అభివృద్ధి చేశామని వీళ్ళు ఎక్కడ చెప్పారు. మరి హైదరాబాద్లో కనుక మనం తీసుకుంటే ఇక్కడ మంజీరా, అలాగే కృష్ణ, అలాగే గోదావరి నదుల నుంచి వివిధ దశలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లాంటి దశల ద్వారా మరి తెలంగాణ ప్రాంతానికి బహుళ సాగునీటి పారుదల ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రారంభించి వాటిని విజయవంతం చేశామని మనకి ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. మరి నీటిపారుదల ప్రాజెక్ట్ తర్వాత ఐఐటి ఏంటమ్మా, ఐఐటి కావచ్చు, త్రిబుల్ ఐటి కావచ్చు, మరి ఇటువంటి ముఖ్యమైనటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో ఇటువంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేశామని, మరి వివిధ జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశామని, విశ్వవిద్యాలయాలు మరి వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని, నిమ్స్ కావచ్చు, అలాగే రిమ్స్ కావచ్చు, మరి గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఇలాంటి కొన్ని రకాల హాస్పిటల్స్ కట్టామని వీళ్ళు చెప్పుకొచ్చారు. మరి దీంతో పాటు మరి డిఆర్డిఓ అనే సంస్థ, ఎన్ఎఫ్సి అనే సంస్థ, మితాని అనే ఒక సంస్థ, అలాగే డిఆర్డిఎల్ మరియు బిడిఎల్ వంటి సంస్థలు ఏవైతే ఉంటాయో ఇటువంటి రక్షణకు సంబంధించినటువంటి సంస్థలు కూడా మేము ఏర్పాటు చేసాం. అంటే మాకు వచ్చినటువంటి వ్యయాన్ని మేము ఇలా రకరకాల కార్యకలాపాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైనటువంటి ఆస్తులు సృష్టించే కార్యక్రమాన్ని మేము చేశామని మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో మేము చేశాము అని చెప్పారు. మరి ఇలా చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి? తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చిందో మరి ఆ గవర్నమెంట్ చేసే పెట్టుబడుల ద్వారా మరి ఏ విధంగా నష్టపోయాం తెలంగాణ అని చూపించే ప్రయత్నంలో భాగంగా ఖర్చు చేసిన వనరులు గతంలో ఎంత చేశారో ఇప్పుడున్న గతంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో ఎంత చేశారని చెప్పడానికి ప్రయత్నమే ఈ రిపోర్టుగా మనం చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా ఈ రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే, మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ విభజన చెందక ముందు మాకు వచ్చినటువంటి వాటాలు ఏవైతే ఉంటాయో ఈ వాటాలు దాదాపుగా 56, 57 నుంచి 2013-14 వరకు తెలంగాణ రాష్ట్రానికి 4,98,053 కోట్లు వస్తే దీనిని తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా చాలా రకాల మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు నీటిపారుదల సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యా సంస్థలు, ఎడ్యుకేషన్ సంస్థలు, ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించినటువంటి సంస్థలు, దీంతో పాటు రక్షణకు సంబంధించినటువంటి సంస్థలు, దీంతో పాటు మరి ఏవైతే మెడికల్కి సంబంధించిన అంశాలు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో ఇటువంటి వాటన్నిటి మీద కూడా మేము ఖర్చు చేశాము అని చెప్తూ మన యొక్క రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రికార్డెడ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో తెలంగాణ బడ్జెట్ అనే ఫోల్డర్లో మీకు పట్టడం జరిగింది. సో ఈరోజు నేను చేంజ్ చేస్తాను, దాని యొక్క నేమ్ వైట్ పేపర్ అని పెడతాను, దానిలో ఈ రికార్డెడ్ వీడియోస్ కనిపిస్తే చూడొచ్చు. ఓకేనా? సాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు చాలా మంది లైవ్లోకి ఎవరు రాలేదు, ఒక్క సాగర్ గారు వచ్చినట్టున్నారు. సో మరి ఇక్కడ ఏం చెప్తున్నా సార్ అంటే, ఇలా మేము
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు మేము పొదుపుగా ఖర్చు చేశాం. మరి ఆర్థికంతో వివేకంతో భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మేము ఈ పొదుపుని చేశామని చెప్తూ మనకి ఇందులో పేర్కొన్నారు. ఓకే, మరి 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా మనం తీసుకుంటే 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు అప్పు కేవలము 72,658 కోట్లు ఉంది. ఇదేంటిది? అప్పు. ఎప్పటికి? 2014 నాటికి, తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్రం ఉన్న అప్పు 72,658 కోట్లు ఉందంట. అయితే ఈ అప్పు అనేది 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రం యొక్క రుణము 3,89,673 కోట్లకి చేరుతుంది అని అంచనా వేశారు. గమనించాలి, 1956 నుంచి 2014 మధ్య దాదాపు 16 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అయితే ఈ కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అప్పు 72,658 కోట్లు. అయితే 2023-24 నాటికి ఈ అప్పు యొక్క విలువ 3,89,673 కోట్లకి పెరుగుతుంది అని అంచనా వేశారు. ఓకే, ఇది మామూలుగా తీసుకుంటే. మరి దీంతో పాటు వాస్తవ రుణం గనక పరిశీలిస్తే, వాస్తవ రుణం పరిశీలిస్తే ఈ వాస్తవ రుణం అనేది ఎలా ఉంటుంది? ప్రభుత్వం యొక్క హామీతో, అలాగే ఎస్పీవీల గురించి నేను చెప్పుకున్నాం, ఆ ఎస్పీవీల రుణాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవ రుణం ఎంత సార్ అంటే 5,16,881 కోట్లు. గమనించాలి, ఇదేంటిది? ప్రభుత్వం యొక్క హామీతో, ఎస్పీవీల ద్వారా పొందిన రుణాలతో మరి తీసుకున్నటువంటి వాస్తవ రుణం అయితే 5,16,881 కోట్లు. పైన చెప్పింది ఏంటి? ఎస్పీవీలు అందులో లేవు, ప్రభుత్వ హామీలు లేకుండా 3,89,673. మరి ఇంకా ప్రభుత్వ హామీలు ఇచ్చి కొన్ని రుణాలు తీసుకుంటుంది. అలా ప్రభుత్వం హామీ ఇచ్చి రుణాలు తీసుకుంటే మొత్తం రుణ భారం అనేది 6,12,343 కోట్లకి చేరుతుంది. ఎంత? 6,12,343 కోట్లు. సో 2023-24 నాటికి సాధారణంగా మనం తీసుకుంటే 3,89,673 కోట్లు రుణం ఉంది. వాస్తవ రుణం అంటే ఏం చెప్పుకున్నాడు ఇక్కడ? ఈ రుణంతో పాటు ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి ఎస్పీవీ రుణాలు, స్పెషల్ పర్పస్ వెహికల్ రుణాలు కూడా కలుపుకుంటే వాస్తవ రుణం 5,16,881 కోట్లు. మరి దీంతో పాటు ప్రభుత్వము ఇతర వాటి ద్వారా కూడా, అంటే ప్రభుత్వం హామీ ఇచ్చి ఇతర రుణాలు కూడా తీసుకుంది. అలాంటి రుణాలు కూడా తీసుకుంటే 6,12,343 కోట్లు రుణ భారం అవుతుంది. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఎంత అయితే అప్పు చేశారో ఈ అప్పుకు తగ్గట్టుగా ప్రత్యక్షమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన అనేది జరగలేదు అని మరి ఈ రిపోర్ట్లో మనకు చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా ఏంటి సార్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేసిన వనరులు. ఈ రిపోర్ట్లో మనకు తెలిసి వచ్చింది ఏంటంటే 2 అంశాలు తెలిసాయి. ఒకటోది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు మనకు వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ దాన్ని మనం వ్యయం చేసాం. దేని మీద?
ఎక్కువగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని లాభాలు వచ్చే విధంగా అనేక రకాల ప్రాజెక్టులని హైదరాబాద్ రాష్ట్రాన్ని అంటే తెలంగాణకి ముఖ్యమైన కేంద్రంగా ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయడం కోసం అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసాం, అనేక సంస్థలు తీసుకొచ్చామని ఈ రిపోర్ట్లో చెప్తూ, మరి అప్పుడు మనకు వచ్చినటువంటి అప్పు కేవలం 72,658 కోట్లు ఉంటే అది ప్రస్తుతానికి ఓన్లీ మామూలుగా చూసుకుంటే 3,89,673 కోట్లని, ఎస్పీవి రుణాలతో కలుపుకుంటే 5,16,880 కోట్లని, ప్రభుత్వం హామీ ఇచ్చిన రుణాలతో కూడా కలుపుకుంటే 6,12,343 కోట్లు ఉందని, ఇంత అప్పు చేసినప్పటికీ డెవలప్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ వ్యయాన్ని ఉపయోగించలేదని చెప్పే ప్రయత్నమే ఈ రిపోర్ట్. కాబట్టి ఈ డేటా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి నెక్స్ట్ మనకి 3 అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి? రెవెన్యూ వసూళ్లలో పోకడలు. రెవెన్యూ వసూళ్లలో పోకడలు. మరి వసూళ్ళు అంటే మనకు రావాల్సింది, దాంట్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయని చెప్పడంలో భాగంగా ఈ అంశాన్ని మనకి ఇక్కడ తెలుపుతున్నారు. మరి మీ అందరికీ తెలుసు, గతంలో మనం చెప్పుకున్నాం, ప్రభుత్వానికి వచ్చేటటువంటి రెవెన్యూ ఆదాయాలు, ప్రభుత్వానికి వచ్చేటటువంటి రెవెన్యూ ఆదాయాలు, దాన్నే మనం ఏమంటాం? రెవెన్యూ వసూళ్ళు అంటాం. ప్రభుత్వానికి వచ్చేటటువంటి రెవెన్యూ ఆదాయం. ఈ రెవెన్యూ ఆదాయాన్ని మనం రెవెన్యూ వసూళ్ళు అని చెప్పుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వానికి ఏ ఏ మార్గాల ద్వారా ఆదాయం అనేది వస్తుంది? సో ప్రభుత్వానికి ఆదాయము మరి మనం తీసుకుంటే మొదటిది రాష్ట్ర సొంత పన్ను రాబడి. సొంత పన్ను రాబడి. అలాగే కేంద్ర పన్నులో వాటా. అలాగే పన్నేతర ఆదాయం. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు. సో ఈ విధంగా రెవెన్యూ ఆదాయం అనేది రాష్ట్ర సొంత పన్నులు రాబడి, అలాగే కేంద్ర పన్నుల వాటా, అలాగే పన్నేతర ఆదాయం, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి సో రాష్ట్ర సొంత పన్నుల రాబడి, కేంద్ర పన్నుల్లో వాటా, పన్నేతర ఆదాయం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు ఏవైతే ఉంటాయో వీటిని మనం ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో రామ్ ప్రసాద్ గారు బోర్డు మీద ఉన్న డేటా బడ్జెట్లో లేదు అంటున్నారు, బడ్జెట్ ఫోల్డర్ లేదు అంటున్నారు. ఇప్పుడు పెడతానమ్మా, ఈ క్లాస్ అయిపోయేలోపు ఆ బడ్జెట్ పెడతాను చూడండి. రఘు గారు గుడ్ మార్నింగ్ అండి. సో మనం ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ మళ్ళీ మారుస్తాను, వైట్ పేపర్ అనే ఫోల్డర్లోకి ఈ వీడియోస్ అని పెట్టి అందులో మెటీరియల్ పెడతాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏదైతే డేటా ఉందో ప్రతి డేటాని కూడా నేను ఈ చాప్టర్ మొత్తాన్ని ఒక 30 పేజీల నోట్స్ రూపంలో పొందుపరిచాను. అందులో మీరు టేబుల్స్ అన్ని తీసేస్తే మీకు మహా అయితే ఒక 15 పేజీలు వస్తుందేమో మ్యాటర్. చాలా ఈజీగా చదువుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు టీఎస్పీఎస్సీలో 2024-25లో రాసి ఏ ఎగ్జామ్కి అయినా సరే ఇందులో ప్రశ్నలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో ఎందుకంటే మనకి ఇంకా మన గ్రూప్ 1 ఎగ్జామ్ అయ్యేటప్పుడు సర్వే బడ్జెట్ కొత్తవి అంత వేగంగా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇవే రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ రిపోర్ట్స్ మీద మనకి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కాన్సెప్ట్ వైజ్గా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాలి. సో ఇప్పుడు రెవెన్యూ వసూలు అనేవి ఏ విధంగా పోకడలు ఉన్నాయి, ట్రెండ్స్ ఇన్ రెవెన్యూ రిసిప్ట్స్ అని చెప్తున్నాం. రెవెన్యూ ఆదాయం, ప్రభుత్వానికి రెవెన్యూ ఆదాయం ఎలా వస్తుంది అంటే సొంత పన్నులు రాబడి వస్తుంది, కేంద్ర పన్నుల్లో వాటా వస్తుంది, పన్నేతర ఆదాయం వస్తుంది, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తుంది. మరి ఇలా వచ్చినటువంటి
ఆదాయం అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ క్లాస్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మనకి 2014-15 నుంచి 2022-23 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్, అలాగే 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో దీని ఆధారంగా మనం తీసుకుంటే రెవెన్యూ ఆదాయం ఇప్పుడు 2014 అలాగే 15లో ఈ రెవెన్యూ ఆదాయం అంటే రెవెన్యూ రాబడులు అనేవి 51,042 కోట్లుగా ఉన్నాయి. 51,042 కోట్లు ఎప్పుడు 2014-15లో ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ 51,042 కోట్లు. ఓకే, మరి ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి రెవెన్యూ వసూలులో పెరుగుదల ధోరణులు ఏవైతే ఉంటాయో ఈ ధోరణులు అనేవి కనిపించాయి. సో ఇక్కడ మనం తీసుకుంటే 51,042 నుంచి 76,134, 82,818 ఇలా మనకి 1,59,350 ఎప్పటికీ 2022-23 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. బడ్జెట్ ఎస్టిమేట్స్ 2023-24 నాటికి 2,16,567 నాటికి మనకు పొందుపరిచారు. అంటే ఇక్కడ ఈ రెవెన్యూ యొక్క వసూలులో పెరుగుదల అనేది కనిపించిందా తగ్గిందంటే పెరుగుదల అనేది కనిపించింది. మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 2015 నుంచి 2021 మధ్య గల కాలంలో మరి జాగ్రత్తగా గమనించండి, 2015 నుంచి 2021 మధ్య గల కాలంలో రాబడుల యొక్క వృద్ధి రేటు గ్రోత్ రేట్ ఏదైతే ఉంటుందో ఈ గ్రోత్ రేట్ అనేది క్షీణించింది, తగ్గింది అని చెప్పాడు. సో ఎలా చెప్తున్నారు సార్ అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడొచ్చు. ఫస్ట్ మనకి 10.1 ఉంది, తర్వాత 13.2, తర్వాత 12.6, తర్వాత 11.8, తర్వాత 11.8, తర్వాత 10.8, తర్వాత 10.7, తర్వాత 11.3. అంటే ఇక్కడ 2020-21 నాటికి ఈ యొక్క వృద్ధి రేట్లు గ్రోత్ రేట్స్ ఏవైతే ఉంటాయో ఇందులో క్షీణ దశ అనేది కనిపించింది. ఏం కనిపించింది? క్షీణ దశ కనిపించింది. ఎప్పటి నుంచి? 2015 నుంచి 21 మధ్య. సో ఇక్కడ ఏం చెప్తున్నారు సార్ అంటే మనకు రావాల్సినటువంటి రెవెన్యూ వ్యయం రెవెన్యూ ఆదాయం అనేది పెరిగింది క్రమంగా, కానీ ఆ పెరుగుదలలో ఏర్పడేటటువంటి వృద్ధి రేట్లో మాత్రం క్షీణత అనేది కల్పించింది. వృద్ధి రేట్లో ఏం కల్పించింది? క్షీణత కల్పించిందని మనకి ఇందులో చెప్తున్నారు. ఇప్పుడు మనకి 2014-15లో మరి 49.16% వృద్ధి రేట్ అనేది ఉంది. ఇది 2015-16లో 8.78% పడిపోయింది అంటున్నారు. అంటే ఇక్కడ చూడొచ్చు, ఇదేంటి టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ మనం తీసుకునేటప్పుడు ఇక్కడ కనుక మనం తీసుకుంటే ఇయర్ గ్రోత్ రేట్ కనుక మనం తీసుకుంటే ఇక్కడ చూడొచ్చు 2015-16లో 49.16% ఉంది. అంటే 2015-16 ఇది ఏమైంది? 2016-17కి 8.78% పడిపోయింది. సో ఇది ఇయర్ గ్రోత్ రేట్. సో ఇదేంటి? జిఎస్డిపిలో మనం పర్సంటేజ్ ప్రకారం తీసుకున్నప్పుడు, అంటే జిఎస్డిపిలో పర్సంటేజ్ తీసుకున్న తక్కువ ఉంది, ఇయర్ గ్రోత్ రేట్ తీసుకున్న తక్కువ ఉంది. మరి ఇక్కడ అడుగుతాడు, ఇయర్ గ్రోత్ రేట్ లో తెలంగాణలో రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి నెగిటివ్ గ్రోత్ రేట్ ఎప్పుడు నమోదు చేసింది సార్ అంటే 2020-21లో నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదు చేసింది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఈ అంశాలు చాలా 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 ఇంపార్టెంట్. సో 2015-16లో 8.7 పడిపోయింది. అలాగే 2017-18 కనుక తీసుకుంటే 2017-18 కనుక తీసుకుంటే 7.25% నుంచి 2018-19 నాటికి 14.8% పెరిగి 2020-21 నాటికి -1.5% గ్రోత్ రేట్ నుంచి
21-22 నాటికి 26.31% పెరిగింది. సో ఈ విధంగా మనకేంటి సార్ అంటే రెవెన్యూ ఆదాయంలో ధోరణులు ట్రెండ్స్ అనేవి ఉన్నాయి. సో రెవెన్యూ ఆదాయంలో ఇయర్ ఇయర్ గ్రోత్ రేట్ కనుక తీసుకుంటే 2014-15 నుంచి 2023-24 వరకు తీసుకునేటప్పుడు 2023-24లో బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం ఇయర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది సార్ అంటే 35.91% ఉంది. అంటే మనకు వచ్చినటువంటి రిసిప్ట్స్ లో ఎక్కువ మొత్తం ఎక్కడ రిసిప్ట్స్ ఉన్నాయి అంటే 2023-24 బడ్జెట్ ఎస్టిమేషన్ లో మనకు ఉన్నట్టు కనిపిస్తుంది. ఎంత? 35.91. నెగిటివ్ గ్రోత్ రేట్ ఎక్కడ ఉంది సార్ అంటే 2021-22లో -1.59% ఉందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఇది ప్రధానంగా మనకు రెవెన్యూ ఆదాయానికి సంబంధించి పేర్కొన్నటువంటి అంశాలు. సో రెవెన్యూ ఆదాయము మనకు వచ్చినటువంటి ఆదాయంలో రెవెన్యూ ఆదాయము 2014-15లో 51,042 కోట్ల నుంచి 2015-21 మధ్య గల కాలంలో దీని యొక్క వృద్ధి రేట్లలో మనకి క్షీణత అనేది కనిపించిందని చెప్పారు. సో ఇక్కడ మనం గమనిస్తే 2014-15లో 51,042 నుంచి 2021-22కి 1,27,469, 2022-23 నాటికి 1,59,350 కోట్లకు పెరిగినప్పటికీ దాని యొక్క వృద్ధి రేట్లో మనకి క్షీణత అనేది కనిపించింది. సో 2020-21లో -1.59 గ్రోత్ రేట్ తో మనకు కనిపిస్తూ ఉంది. ఇది మనకు వచ్చినటువంటి ఆదాయంలో మనకి ఏం జరిగింది, అక్కడ మనకి -1.59 నెగిటివ్ గ్రోత్ రేట్ కనిపించింది. సో మరి ఇక్కడ గ్రోత్ రేట్లు కనుక మనం తీసుకుంటే ప్రెజెంట్ ఇప్పుడు 2021-22 26.31% పెరిగింది. తర్వాత మళ్ళీ తగ్గింది 2022-23లో ఎంత అంటే 25.01కి, తర్వాత మళ్ళీ పెరిగింది 35.91% అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇది మనకు ఉన్నటువంటి ట్రెండ్స్ అనేవి ఏ విధంగా పెరిగాయనే అంశాలు ఇక్కడ గమనించవచ్చు. ఓకేనమ్మా. సో మరి మనం ఈ రెవెన్యూ వసూలు యొక్క పోకడలు కనుక తీసుకుంటే మన రాష్ట్రాల పరంగా తీసుకునేటప్పుడు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి, మరి మన తెలంగాణ అనేది ఎన్నో ప్లేస్లో ఉంది అనే అంశాలు ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో రెవెన్యూ వసూలు యొక్క పోకడల్లో కనుక మనం తీసుకుంటే 2015 అలాగే 16లో మరి గరిష్టంగా 13.2% నుంచి 2018-19లో 11.8%కి క్షీణించాయి. ఏవి? రెవెన్యూ వసూళ్ళు అంటే రెవెన్యూ రాబడుల్లో 2015-16లో 13.2% నుంచి 2018-19కి 11.8%కి గరిష్టంగా క్షీణించాయి. అందువల్ల ఏమైంది, రాష్ట్రంలో ఉన్నటువంటి స్థూల ఉత్పత్తికి రెవెన్యూ రాబడికి మరి శాతం మందగమనంలో ఉంది. రెవెన్యూ రాబడికి మధ్య శాతం మందగమనంలో ఉంది. మరి దీంతో పాటు కరోనా మహమ్మారి రావడం వల్ల మనకి ఇందాక ఏం చెప్పుకున్నాం, నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది సంభవించింది. ఏం సంభవించింది? నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది సంభవించింది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఇది సాధారణమైనటువంటి రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు రాబడులు జిఎస్డిపి నిష్పత్తి పరంగా తీసుకుంటే తెలంగాణ పనితీరు అనేది 2021-22లో సంతృప్తికరంగా లేదు అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో నిన్న చెప్పాం, మనం సాధారణంగా తీసుకుంటే 18 రాష్ట్రాలు తీసుకుంటారు. ఎందుకంటే అవి కేంద్రం నుంచి అదనంగా ఎటువంటి బెనిఫిట్స్ పొందని రాష్ట్రాలు. మరి జనాభా పరంగా తీసుకున్నప్పుడు 92% జనాభా కలిగినటువంటి పెద్ద రాష్ట్రాలు అనేటువంటి 18 రాష్ట్రాలను తీసుకుంటే, ఇటువంటి సాధారణ రాష్ట్రాలను తీసుకుంటే వాటితో పోల్చుకున్నప్పుడు తెలంగాణ యొక్క పనితీరు 2021-22లో ఆదాయాలు సమకూర్చుకోవడంలో సంతృప్తికరంగా లేదు. కేవలం 11.3% వృద్ధి, దాని రాబడుల నిష్పత్తి అనేది
సగటున మరి భారతదేశం యొక్క సగటు నిష్పత్తి కనుక మనం తీసుకుంటే మరి ఎంత ఉంది సార్ అంటే 14.6%. భారతదేశం యొక్క సగటు నిష్పత్తి ఎంత ఉంది? 14.6% ఉంది. మరి మన యొక్క నిష్పత్తి అంటే మన రాష్ట్రం యొక్క నిష్పత్తి ఎంత ఉంది? 11.3 నిష్పత్తి. అంటే రాబడుల యొక్క నిష్పత్తి జిఎస్డిపిలో కనుక తీసుకుంటే తెలంగాణలో 2021-22 11.3% ఉంటే ఇది దేశం మొత్తం మీద తీసుకునేటప్పుడు సగటు జీడిపిలో ఎంత సార్ ఉంటుందంటే 14.6% ఉందనే అంశాన్ని గమనించాలి. అంటే ఇక్కడ మనకి 3.3% పాయింట్లు అనేవి తక్కువగా ఉన్నాయి. అంటే 3.3% పాయింట్లు అనేవి తక్కువగా ఉన్నాయి అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఇక 2021-22లో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే రెవెన్యూ రాబడులు అలాగే జిఎస్డిపి నిష్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కలిగి ఉన్నాయనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే జాగ్రత్తగా చూడండి, రెవెన్యూ రిసిప్ట్స్ అలాగే జిఎస్డిపి అలాగే రెవెన్యూ రిసిప్ట్స్ టు జిఎస్డిపి రేషియో అని మనకి ఇక్కడ ఇచ్చాడు. సో మరి ఇక్కడ మనం తీసుకుంటే ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్ ఏది ఉంది సార్ అంటే బీహార్ రాష్ట్రం ఉంది. ఏది? బీహార్ రాష్ట్రం. మరి బీహార్ రాష్ట్రము మొత్తము 24.4% కలిగి ఉంది. తర్వాత ఒడిశా 22.8%, తర్వాత ఛత్తీస్గఢ్ 19.6%, జార్ఖండ్ 19.4% ఇలా కలిగి ఉన్నాయి. కానీ మన తెలంగాణ రాష్ట్రము 13వ ప్లేస్లో ఉంది. ఎన్నో ప్లేస్లో ఉంది? 13వ ప్లేస్లో ఉంది. దేనిలో? రెవెన్యూ వసూళ్ల పోకడుల్లో తెలంగాణ రాష్ట్రము అంటే రెవెన్యూ వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం 2021-22 నాటికి ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ఎన్నో ప్లేస్లో ఉంది అని మిమ్మల్ని ప్రశ్న అడిగితే 13వ ప్లేస్లో ఉందన్న అంశాన్ని గమనించండి. మరి ఇందులో రెవెన్యూ రిసిప్ట్స్ ఎన్ని కోట్లు ఉన్నాయంటే 1,27,469 కోట్లు. అది జిఎస్డిపిలో కనుక తీసుకుంటే 1,128,907 కోట్లు. మరి అది ఈ రెవెన్యూ రిసిప్ట్స్ టు జిఎస్డిపి రేషియో కనుక తీసుకుంటే 11.3%కి పరిమితమైందని చెప్పుకోవచ్చు. కాబట్టి 2021-22లో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని జిఎస్డిపి రేషియో ఏది? రెవెన్యూ రిసిప్ట్స్ టు జిఎస్డిపి రేషియో అనేది అంత ప్రభావవంతంగా లేదు. ఎందుకంటే ఇది 13వ ప్లేస్లో ఉంది. మన తెలుగు రాష్ట్రం అంటే మరొక రాష్ట్రం 9వ ప్లేస్లో ఉందనే అంశాన్ని గమనించాలి. మరి మొదటి ప్లేస్లో బీహారు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఉన్నాయనే అంశాన్ని గమనించాలి. ఇక చిట్ట చివరి ప్లేస్లో గుజరాత్ ఉందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. చిట్ట చివరి ప్లేస్లో గుజరాత్. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే రెవెన్యూ వసూళ్లలో 2021-22 కాలానికి ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎన్నో ప్లేస్లో ఉంది సార్ అంటే 13వ ప్లేస్లో ఉంది. కాకపోతే రెవెన్యూ వసూళ్లలో 2021-24 కాలానికి ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ఎక్కువ వసూలు చేసినటువంటి రాష్ట్రాలని వరుస క్రమంలో అమర్చండి. అంటే ఒడిశా అంటే బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి రెవెన్యూ వసూళ్లలో 2021-22 ఆర్థిక సంవత్సర కాలానికి సంబంధించి ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్లేస్లో ఉందంటే 9వ ప్లేస్లో ఉంది. చిట్ట చివరి ప్లేస్లో ఏది ఉందంటే గుజరాత్ ఉంది. మరి చిట్ట చివరి నుంచి వరుస క్రమం అమర్చమంటే గుజరాత్, హర్యానా, కర్ణాటక, తమిళనాడు అంశాలని మీరు ఎక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ రిపోర్ట్స్ అన్ని కూడా చాలా 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 ఇంపార్టెంట్ అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం సార్ అంటే మొత్తం ఓవరాల్గా రెవెన్యూ వసూళ్ల పోకడి మనకు వచ్చేటటువంటి వసూలు క్రమక్రమంగా పెరిగినప్పటికీ అంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయాలు క్రమంగా పెరిగాయి. ఎక్కడి నుంచి? 2014-15 నుంచి 2021-22, 22-23, 23-24 చూసుకుంటే ఈ టోటల్ రిసిప్ట్స్ లో పెరుగుదల ఏర్పడింది. కానీ ఈరాన్ ఎయిర్ గ్రోత్ కనుక తీసుకుంటే ఈ ఈరాన్ ఎయిర్ గ్రోత్ లో మనకి క్షీణత అనేది కనిపించింది. నెగిటివ్ గ్రోత్ రేట్ -1.59 అనేది ఎప్పుడు ఏర్పడింది? 2020-21 ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది మనందరికి తెలుసు. ఎందుకు ఏర్పడింది? కోవిడ్ మహమ్మారి కారణంగా అది వచ్చింది. ఆ కాన్సెప్ట్ మనకి ఇక్కడ పక్కన పెడితే కాసేపు
ఇక్కడ మనకి నెగిటివ్ గ్రోత్ రేట్ కనిపించింది, తర్వాత గ్రోత్ రేట్ లో పుంజుకుంది అని చెప్పాం. తర్వాత ఏంటి, టోటల్ రెవెన్యూ రిసిప్ట్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి పర్సెంటేజ్ లో కనుక మనం తీసుకుంటే ఇక్కడ కూడా రెవెన్యూ రిసిప్ట్స్ యొక్క వాటాలు అనేవి క్రమంగా తగ్గాయనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రజెంట్ 2023-24 బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం 15.3% ఉందనే అంశాన్ని మనం ఇందులో గమనించాలి. సో దీని తర్వాత ఏం చెప్పుకున్నామంటే, ఈ వృద్ధి రేట్ల తర్వాత మరి ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ఏమున్నాయి ఏం లేవు అనే అంశాలు మనం ఇక్కడ చెప్పుకున్నాం. సో దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడికి ఫోర్త్ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ రుణ ధోరణులు లేదా రుణ పోకడులు అంటారు. అవుట్ స్టాండింగ్ డెట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి, వాటి యొక్క ట్రెండ్స్ గురించి మనం ఇక్కడ పేర్కోవడం జరుగుతుంది. సో రుణ పోకడలు, ఈ ట్రెండ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా రుణాలు వచ్చాయి అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో రుణం అనేది ఎవరు తీసుకుంటున్నారు? రుణం అనేది ఎవరు తీసుకుంటున్నారు? ప్రభుత్వం తీసుకుంటుంది. రుణం అనేది ఎవరు తీసుకుంటున్నారు? ప్రభుత్వము రుణం తీసుకుంటుంది. సో నేను మీకు బడ్జెట్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను, ప్రభుత్వం గనక ఒక రుణాన్ని గనక తీసుకుంటే, ప్రభుత్వం గనక దాన్ని రుణం తీసుకుంటే దాన్ని ప్రభుత్వ రుణం, దీనినే ప్రజా రుణం అనే పేరుతో పిలుస్తాం. ప్రజా రుణం, దీన్నే రాష్ట్ర రుణం అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? రాష్ట్ర రుణం. సో గుర్తుపెట్టుకోవాలి, రుణం అనేది తీసుకునేటప్పుడు రాష్ట్రాలు తీసుకున్నాయి కాబట్టి దాన్ని రాష్ట్ర రుణం అని అంటాం. ప్రజల మీద ఖర్చు చేస్తారు కాబట్టి దాన్ని ప్రజా రుణం అని అంటాం. ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దాన్ని ప్రభుత్వ రుణం అంటాం. సో రుణం అనేది ప్రభుత్వం తీసుకుంటే దాన్ని ప్రభుత్వ రుణం అని, ప్రజా రుణం అని, రాష్ట్ర రుణం అని పిలుస్తాము. అయితే రుణము అంటే మీనింగ్ ఏంటి? అప్పు. అప్పు అనేది తీసుకున్నట్టు. మరి అప్పు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక బాధ్యతని తెలియజేస్తారు. ఆర్థిక బాధ్యత. మరి ఆర్థిక బాధ్యత అంటే మీనింగ్ ఏంటి? ఆర్థిక బాధ్యత అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏకి నెలకి 10,000 రూపాయల జీతం వచ్చింది. మరి ఏ తనకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చుకుంటూ తన కుటుంబ పోషణ చేసుకుంటూ ఒక నెలకి 3,000 రూపాయలని సేవింగ్ చేశాడు అనుకుందాం. అది ఆర్థిక పరమైన బాధ్యత. ఇప్పుడు 10,000 రూపాయలు వచ్చింది, కానీ మనోడు వచ్చేసి 15,000 రూపాయలు ఖర్చు చేశాడు. అంటే ఇక్కడ 5,000 రూపాయలని అప్పు తెచ్చాడు. మరి అతనికి ఆర్థిక బాధ్యత ఉన్నట్ట అంటే ఆర్థిక బాధ్యత లేదు. ఒకవేళ అనుకోని సంఘటన వల్ల ఏదో ప్రమాదం ఏదో జరిగి 5,000 అప్పు చేశాడు అనుకుందాం ఉదాహరణకి. ఇప్పుడు ఏం చేయాలి? 10,000 సంపాదించిన వ్యక్తి తన యొక్క ఖర్చుల్ని కొంచెం తగ్గించుకొని కొంత మొత్తాన్ని పొదుపు చేసుకొని ఈ అప్పు తీర్చడానికి ప్రయత్నం అయితే చేయాలి. అలా చేస్తే దాన్ని ఏమంటాం? ఆర్థిక బాధ్యత అని అంటాం. ఎందుకంటే ఇది ప్రజల కోసం ఖర్చు చేస్తున్నటువంటి రుణం. అంటే ప్రజల కోసం ఖర్చు చేస్తుంది కాబట్టి వారి కోసం ఖర్చు చేయడానికి రుణం తీసుకుంటున్నాం కాబట్టి ఏ ప్రభుత్వానికైనా, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వానికైనా సరే ఆర్థిక బాధ్యత అనేది ముఖ్యం. కాబట్టి రాష్ట్రం తీసుకున్న రుణాలకి ప్రభుత్వానికి ఆర్థిక బాధ్యత ఏ విధంగా ఉంది, ఎంత బాధ్యత ఉంది అనే అంశాన్ని చెప్పడానికి ఈ ప్రయత్నం. అంటే గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కు ఆర్థిక బాధ్యత ఉందా లేదా, మరి రుణ పోకడలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, దేని ద్వారా ఎంతెంత రుణాలు తీసుకున్నారు, ఆ రుణాల మీద మనం కట్టే వడ్డీలు ఏ విధంగా ఉంటాయి, ఆ వడ్డీల భారం మన ప్రభుత్వం మీద ఎంత పడుతుందని చెప్పే ప్రయత్నమే ఇది. సో ఫస్ట్ మీ అందరికీ తెలియాల్సింది, ప్రభుత్వ రుణం అన్నా, ప్రజా రుణము అన్నా, రాష్ట్ర రుణం అన్నా ఒక్కటే. ఓకేనా? మరి ఈ రుణాలు అనేది దేన్ని తెలియజేస్తాయి సార్ అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక బాధ్యతని తెలియజేస్తాయి. సో రుణము అంటే అప్పు. ఈ అంశం మనందరికీ తెలిసి గుర్తుపెట్టుకుంటాం. మరి రుణం గురించి మనం తెలుసుకునేటప్పుడు
ఈ రుణంలో మనకి జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నిష్పత్తి అనేది మనకు కావాలి. ఈ నిష్పత్తి తెలిసినప్పుడు ఏం తెలుస్తుంది సార్ అంటే రాష్ట్రానికి వచ్చేటటువంటి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎంత ఉంది, దాని ద్వారా రుణ నిష్పత్తి ఎంత ఉంది, వీటి మధ్య తేడాలు ఎంత ఉన్నాయో మనకు తెలుస్తాయి. కాబట్టి జిఎస్డిపిలో రుణం అనేది ఎంత ఉందో ఆ వాటా మనకు తెలియాలి. కాబట్టి ఈ నిష్పత్తి అనేది చాలా 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 ఇంపార్టెంట్. మరి ప్రభుత్వము రుణం తీసుకుంది, మరి రుణం తీసుకుంది ప్రభుత్వం. ఈ రుణం తీసుకున్నప్పుడు ఎవరికి బాధ్యత ఉంటుంది అంటే రుణదాత ఎవరైతే ఉంటారో మరి ఆ రుణదాతకి అప్పు తీర్చాలో వద్దా? తీర్చాలి. మరి ఇలా అప్పు తీర్చాలి, మరి ఎవరైనా సరే అప్పు ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగా ఇవ్వరు. మరి ఏదో ఒక షూరిటీ పెడితే ఇస్తారు. కాబట్టి ప్రభుత్వం కూడా రుణదాత నుంచి రుణం తీసుకునేటప్పుడు రాష్ట్ర సంచిత నిధి హామీ అనేది ఉంటుంది. రాష్ట్ర సంచిత నిధి యొక్క హామీ అనేది ఉంటుంది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఎవరైనా సరే అప్పు తీసుకునేటప్పుడు ఏదో ఒక షూరిటీ అనేది ఉండాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకునేటప్పుడు రాష్ట్ర సంచిత నిధి యొక్క హామీ ఉంటుంది. మరి కాబట్టి ఇక్కడ ఈ హామీ ఉంటుంది. కాబట్టి రుణం తీసుకునేటప్పుడు మరి జిఎస్డిపి యొక్క వాటాలో రుణం యొక్క వాటా ఎంత ఉంది, వాటి యొక్క నిష్పత్తులు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలి. మరి ఈ రుణం యొక్క నిష్పత్తి, ఈ జిఎస్డిపి ఈ రుణం యొక్క నిష్పత్తి దేని తెలియజేస్తుందంటే రాష్ట్రము అప్పు తీర్చేటటువంటి సామర్థ్యం, దాని యొక్క కెపాసిటీని తెలియజేస్తుంది. ఎందుకంటే రుణం తీసుకున్నావు బాగానే ఉంది, ఖర్చు చేసావు బాగానే ఉంది, దీనివల్ల వచ్చే అవుట్పుట్ ఏంటి? జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. రాష్ట్రానికి వచ్చే ఆదాయం గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎంత ఆదాయం వచ్చింది, ఆదాయంలో నువ్వు అప్పు తీర్చడానికి ఎంత ఉంది, రుణం తీర్చడానికి నువ్వు ఎంత సంపాదించావు అని చెప్పడానికే ఈ నిష్పత్తి తెలియజేస్తుంది. కాబట్టి జిఎస్డిపి యొక్క నిష్పత్తి అంటే జిఎస్డిపి రుణ నిష్పత్తి ఏదైతే ఉంటుందో ఇది అప్పు తీర్చేటటువంటి సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. మరి ఇప్పుడు తెలంగాణలో పెరుగుతున్నటువంటి ఖర్చులు, ఈ ఖర్చులతో పోలిస్తే ఆదాయాల్లో పెరుగుదల అనేది లేకపోవడం, మరి ఎలా పెరుగుదల లేకపోతే ద్రవ్య లోటు అనేది పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? ద్రవ్య లోటు అని పెరుగుతుంది. మరి నేను గతంలో క్లాసులో బడ్జెట్ క్లాసులో చెప్పినప్పుడు ద్రవ్య లోటు అంటే ఏమిటి, కోసలోటు అంటే ఏమిటి, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏమిటి, అటువంటి పదాలన్నీ ఒకటే అర్థం వస్తుందని చెప్పాను. మరి ద్రవ్య లోటు అంటే ఏంటి? ఈ సంవత్సరం ఖర్చు కంటే అంటే ఈ సంవత్సరం ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ అనుకోండి, అప్పుడు ఏం ఏర్పడుతుంది? రుణం తీసుకోవాలి. మరి రుణం తీసుకున్నప్పుడు ఆ రుణం తీర్చడానికి వడ్డీలు కట్టాలి. ఓకేనా? మరి వడ్డీ కట్టాలి లేదా ఆదాయం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే నాకు 90 రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చింది. అప్పుడు నేనేం చేయాలి? 10 రూపాయలు వడ్డీకి, 10 రూపాయలు తెచ్చుకోవాలి వడ్డీకి. అంటే 10 రూపాయలు కొత్తగా యాడ్ అయింది. అంటే ఇక్కడ లోటు ఎంత? 10 రూపాయలు లోటు అయింది కాబట్టి తెచ్చుకున్నా. ద్రవ్య లోటు అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఎంత అయితే లోటు వచ్చిందో దాన్ని మనం వడ్డీ తెచ్చుకుంటాం. కాబట్టి కొత్తగా తెచ్చినటువంటి అప్పులని కలిపితే ద్రవ్య లోటు అనేది వస్తుంది. సో ఈ విషయాలు మనం గతంలో చెప్పుకున్నాం. ఒకసారి మీరు ఆ వీడియోలు చూడకపోతే ఒకసారి చూడండి. సో ఈ విధంగా ఈ ద్రవ్య లోటు అనేది క్రమంగా పెరిగిపోతుంది. ఎందుకంటే మనకు వచ్చేటటువంటి ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకు సమస్యలు ఏర్పడుతున్నాయని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో రుణ పోకడల విషయానికి వచ్చినప్పుడు ఈ రుణ పోకడలు మనం చేసేటటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ కొత్తగా అప్పులు సృష్టించాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు వచ్చేటటువంటి ఆదాయాలు ఏవైతే ఉంటాయో అవి తక్కువగా ఉంటున్నాయనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో దీని ఆధారంగా అవుట్ స్టాండింగ్ డెట్ ట్రెండ్స్ విత్ ఇన్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే బడ్జెట్ లోపల ఏ విధంగా ఉన్నాయని చెప్తూ మనకి ఇందులో పేర్కొన్నారు. మరి ఇది సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్ అంటే స్టేట్ ఫినాన్స్ బడ్జెట్ 2023-24 అలాగే ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉంటుందో ఆ నివేదికను ఆధారంగా చేసుకొని మనకి రిపోర్ట్ను తయారు చేశారు. మరి ఇందులో ఈరు ఇచ్చారు, అవుట్ స్టాండింగ్ డెట్ ఎంత ఉంది ఇచ్చారు, అలాగే అవుట్ స్టాండింగ్ డెట్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపిలో దాని యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది ఇచ్చారు. ఎందుకంటే ఇందాక చెప్పాను
నేను జిఎస్డిపికి రుణం యొక్క నిష్పత్తి ఉంటే దాని యొక్క బాధ్యత ఏ విధంగా ఉంది, రుణం తీర్చే సామర్థ్యం ఏ విధంగా తెలుస్తుంది. కాబట్టి ఈ అంశాలు మనకి ఇక్కడ తెలియాలి. సో 2014-15లో అవుట్ స్టాండింగ్ డెట్ 72,658 కోట్లుంటే 2021-22 నాటికి 3,14,853 కోట్లు. ఇది 2023-24 బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం 3,89,673 కోట్లు ఉంది. ఇక అవుట్ స్టాండింగ్ డెట్ ఆఫ్ జిఎస్డిపి ప్రకారం తీసుకుంటే 2014-15లో 14.4% నుంచి 2023-24కి 27.8% ఇది పెరిగింది. ఏంటి, అప్పు యొక్క భారం అనేది పెరిగింది. దీని యొక్క ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ మనం చెప్పాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాం సార్ అంటే, ఫస్ట్ మనకి ఇక్కడ 2014-15 తీసుకున్నాడు. మరి 2014-15లో రాష్ట్ర ఆవిర్భావం నాటికి 72,658 కోట్లు 58 కోట్లు అప్పు. అంటే 2014 నాటికి 72,6,58 కోట్లు అప్పు అనేది ఉంది. ఇది మరి 2023-24 బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం కనుక తీసుకుంటే ఈ మధ్య మనకి 24.5% చొప్పున పెరిగింది. అప్పు ఎంత పెరిగింది? 24.5% పెరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి, నేను ఇక్కడ అవుట్ స్టాండింగ్ డెట్ ఆఫ్ జిఎస్డిపి చెప్పట్లేదు, వాటిలో పెరుగుదల శాతం గురించి చెప్తున్నా. అంటే 72,658 నుంచి 3,89,673 వరకు ఆ నిష్పత్తిని కనుక మనం పరిశీలిస్తే, అందులో రేషియోను కనుక మనం పరిశీలిస్తే అప్పు యొక్క నిష్పత్తి ఎంత పెరిగింది సార్ అంటే 24.5% పెరిగింది. మరి బడ్జెట్ ఎస్టిమేషన్ 2023-24 బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం మరి ఎంత ఉంది? 3,89,673 కోట్లకు పెరిగింది. ఏం పెరిగింది? అప్పు పెరిగింది. ఎంత పెరిగింది? 3,89,673 కోట్లకు పెరిగింది. మరి ఇది నిష్పత్తి. జిఎస్డిపిలో గనక మనం తీసుకుంటే అప్పు యొక్క నిష్పత్తి అనేది 2015-16 ఎప్పుడమ్మా 2015-16లో 15.7%. అది 2023-24లో 27.8% పెరిగింది. సో చూడొచ్చు, 15.7% నుంచి 27.8% పెరిగింది. ఏది? జిఎస్డిపిలో అప్పు నిష్పత్తి అనేది పెరిగింది. 2015-16లో 15.7% నుంచి 2023-24కి 27.8% పెరిగింది. అంటే ఈ 8 సంవత్సరాల కాలంలో తీసుకుంటే దగ్గర ఇది 30 అనుకోండి, 15 అంటే 30 అంటే దాదాపుగా 2 రెట్లుగా మనకి ఇది పెరిగింది. అంటే రెట్టింపు అయింది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి ఈ రుణ పెరుగుతున్న ధోరణి అనేది మనం తీసుకుంటే క్రమంగా 14.4, 15.7, 12.4, 21.4, 22.2 అలాగే 27.8 వరకు పెరిగిందా తగ్గిందంటే ఈ రుణ ధోరణులు అనేవి పెరుగుతున్నాయి అన్న అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి ఈ మొత్తం మీద మనం తీసుకుంటే సగటును ఎంత చెప్పుకున్నాం? మరి 24.5% ధోరణి కనిపించింది. అది జిఎస్డిపిలో గనక తీసుకుంటే ఈ పెరుగుదల ధోరణి అనేది 21.5%. ఇంకా 2021-22 ఆర్థిక సంవత్సరం కనుక తీసుకుంటే ఇక్కడ 27.9% ఉంది. 22-23 ఆర్థిక సంవత్సరం ప్రకారం తీసుకుంటే ఇక్కడ మనకి 26.8% అనేది అప్పు నిష్పత్తి అయితే కనిపిస్తుంది. తద్వారా ఇలాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 72,658 కోట్ల ఉన్న అప్పు ప్రస్తుతానికి 3,89,673 కోట్లకి పెరిగింది. అంటే రుణం ఎక్కువగా తీసుకుంది. దీంట్లో గత ప్రభుత్వం విఫలమైంది. గత ప్రభుత్వం
ద్రవ్య బాధ్యతను తీసుకోలేదు. ప్రజా రుణం మీద తీసుకోవాల్సినటువంటి బాధ్యతాయుతంగా ఆ ప్రభుత్వం వ్యవహరించలేదని మనకి రిపోర్ట్ చెప్తుంది. మరి ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం మరి వ్యవహరించిందంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం అది వ్యవహరించలేదు. బడ్జెట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ మేనేజ్మెంట్ ని సరిగ్గా చేయలేదు. మరి ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చెప్పింది సార్ అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం మరి 25% పరిధిలో జిఎస్డిపి రుణాలు ఉండకూడదు అని చెప్పింది. కానీ ఇక్కడ 27.8% ఉంది. మరి 25% అంటే ఏంటి సార్ అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చెప్తుందంటే ప్రతి సంవత్సరం కూడా నువ్వు బడ్జెట్ లో అప్పు చేసుకోవచ్చు. ఎంత శాతం చేసుకోవచ్చు అంటే 3% మించకూడదని చెప్తుంది. కానీ మనకున్నటువంటి ఓవరాల్ మొత్తం మీద నీకు తీసుకుంటే సగటు నీకు మొత్తం మీద తీసుకుంటే ఓవరాల్గా 25% మించకూడదు అని చెప్తుంది ఎఫ్ఆర్బిఎం చట్టం చదువుకుంటే. అది మనం బడ్జెట్లో ఇండియన్ ఎకానమీ బాగా చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు 25% కంటే ఎక్కువ ఉందా లేదంటే ఎక్కువ ఉంది. ఎక్కడి నుంచి ఎక్కువ ఉంది? దాదాపుగా 2020-21 నుంచి కనుక మనం తీసుకుంటే ఇక్కడ నుంచి ఒకసారి 28.8%, ఒకసారి 27.9%, ఒకసారి 26.8%, ఒకసారి 27.8%. ఇక్కడ మనకి జిఎస్డిపిలో మరి రుణ భారం ఉంది. ఎంత? 25% ఉంది. మరి ఎఫ్ఆర్బిఎం ఎంత చెప్తుంది? 25% మించకూడదని చెప్తే 25% మించి ఉన్నాయి 2020-21 నుంచి 2023-24 వరకు. కాబట్టి ఇక్కడ ఏదైతే మనకు ఎఫ్ఆర్బిఎం చట్టం చెప్పిందో మనకు ద్రవ్య బాధ్యత ఏదైతే ఉంటుందో రుణ బాధ్యత ఏదైతే ఉంటుందో ఆ బాధ్యతని గత ప్రభుత్వం విస్మరించింది, దాంట్లో విఫలమైంది, అప్పులు ఎక్కువగా చేసి సంక్షేమం చేశామని చూపించుకుంది అని మనకి ఇందులో పేర్కొన్నారు. సో ఇదేంటి? ఈ అప్పు అంతా కూడా మనకి అవుట్ స్టాండింగ్ డెట్ ట్రెండ్స్ విత్ ఇన్ బడ్జెట్ బారోయింగ్ వింగ్స్. మరి విత్ ఇన్ బడ్జెట్ కాకుండా వితౌట్ బడ్జెట్ కూడా మనకు కొన్ని జరిగాయి. మరి నేను క్లాస్లో చెప్పుకున్నాం మనం ఎస్పీవీల ద్వారా రుణాలు పొందారు. అందులో హామీ ఇచ్చి కొన్ని రుణాలు పొందితే హామీ లేకుండా కొన్ని రుణాలు పొందారు. మరి వాటి గురించి కూడా మనకి టేబుల్స్ ఇచ్చారు. మరి టేబుల్స్ సమ్మరీ ఆఫ్ అవుట్ స్టాండింగ్ డెట్, గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్డ్ బై ఎస్పీవీస్ బట్ సర్వీస్డ్ బై గవర్నమెంట్, అలాగే గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్డ్ బై దమ్, నాన్ గ్యారంటీడ్ లోన్స్. ఇలా మనకి 4 టేబుల్స్ ఉన్నాయి. 9, 10, 11, 12 టేబుల్స్. మరి ఆ టేబుల్స్ అన్ని మనకు ఒక పేజ్లో పట్టవు కాబట్టి నేను చెప్తాను. సో మన నోట్స్లో టేబుల్స్ ఉన్నాయి, ఆ టేబుల్స్ మీరు అక్కడ జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పుడు రుణం తీసుకునేటప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్న రుణాలు ఏంటి? విత్ ఇన్ ద బడ్జెట్ లోన్స్ చెప్పుకున్నాం, బడ్జెట్ బారోయింగ్స్ చెప్పుకున్నాం. ఇది అవుట్ స్టాండింగ్ డెట్ ట్రెండ్స్. ఓకేనా? ఇదేం చెప్తున్నాం? ఇది కూడా అవుట్ స్టాండింగ్ డెట్స్, సమ్మరీ ఆఫ్ అవుట్ స్టాండింగ్ డెట్స్. దీని గురించి చెప్తున్నాం. మొత్తం మీద ఎలా ఉంది చెప్పాడు ఫస్ట్. తర్వాత గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ ఎలా ఉన్నాయి, ఎస్పీవీస్ బట్ సర్వీస్డ్ బై గవర్నమెంట్. సో దాని గురించి మనకి ఇక్కడ చెప్పాడు. వాటి గురించి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ మనకి జిఎస్టి పరిహారం కింద కొంత మొత్తంలో వస్తాయి. ఏంటది? జిఎస్టి పరిహారం. మరి జిఎస్టి పరిహారం కింద వచ్చినటువంటి రుణం అంటే వచ్చినటువంటి ఆదాయం కనుక మనం తెలిపితే ఈ జిఎస్టి పరిహారం కింద 6 లక్షల ఈ జిఎస్టి పరిహారం కింద వచ్చింది ఎంత సార్ అంటే 6,600. జాగ్రత్త చూడాలమ్మా. ఈ జిఎస్టి పరిహారం కింద మనకు వచ్చినటువంటి అవుట్ స్టాండింగ్ ఎంత సార్ అంటే 6,949.49 కోట్లు వచ్చింది దీని ద్వారా. ఓకేనా? అలాగే పబ్లిక్ డెట్, స్మాల్ సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్ ద్వారా కూడా మనకి కొంత ఆదాయాలు వచ్చాయి. అంటే వీటి ద్వారా కూడా కొంత ఖర్చులు అయితే చేశారు. ఇవి మినహా ఈ అప్పులు చేశామని చెప్తున్నాడు. ఇవి మినహా ఈ అప్పులు చేశారు. ఓకేనా? సో ఆ విషయాన్ని మీరు ఇక్కడ గమనించండి. ఇక రెండో పాయింట్ ఏంటి సార్ అంటే ఇందులో ప్రధానంగా బడ్జెటేతర రుణాలు.
బడ్జెటేతర రుణాలు. దీన్ని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటాం. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, వీటినే బడ్జెటేతర రుణాలు అంటాం. సరే, మరి బడ్జెటేతర రుణాలు అంటే ఏంటి సార్ అంటే, మనం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇందులో పేర్కొన్నటువంటి వ్యయాల ఆధారంగా మనం చేస్తాం. ఒకవేళ డబ్బులు సరిపోకపోతే అప్పు తెచ్చుకుంటాం. ఇలా చేసి దాన్ని బడ్జెట్ రుణాలు అంటాం. కానీ బడ్జెట్లో పేర్కొనకుండా స్పెషల్ పర్పస్లో మనం కొన్ని అప్పులు తీసుకుంటాం. దాన్ని బడ్జెటేతర రుణాలు అని పిలుస్తాం. మరి ఈ రుణాలు స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా ఉంటాయి. స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా ఉంటాయి. అలాగే బయట మార్కెట్లో కొన్ని రకాల బ్యాంకింగ్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా రుణాలు పొందడం జరిగితే దాన్ని బడ్జెటేతర రుణాలు అని పిలుస్తాం. బడ్జెట్ వెలుపల రుణాలు చేస్తే బడ్జెట్ రుణాలని, బడ్జెట్ అవతల వైపు రుణాలు చేస్తే దాన్ని బడ్జెటేతర రుణాలు అని పిలుస్తాం. ఇవి ఎస్పీవీల రూపంలో ఉంటాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వం యొక్క హామీతో ఉంటాయి. అలాగే కొన్ని సెక్యూరిటీలు పెట్టే హామీగా ఉంటాయి. కొన్ని హామీలు లేకుండా కూడా ఉంటాయి. ఇలా రకరకాలుగా మనకి ఇందులో ఉంటాయి. అయితే మనకి 9, 10, 11, 12 టేబుల్స్ ఏవైతే ఉంటాయో ఈ టేబుల్స్ అన్ని కూడా రుణాలు ఎలా వసూలు చేశారని చెప్పడానికి మనకి ఇందులో ఉంటాయి. ఒకటోది ప్రభుత్వం యొక్క హామీతో ఎస్పీవీల ద్వారా స్వీకరించబడి ప్రభుత్వమే చెల్లింపు చేసేటటువంటి రుణాలు. సో ప్రభుత్వ హామీతో గుర్తుపెట్టుకోవాలి, ఏంటిది? ప్రభుత్వ హామీతో ఎస్పీవీల ద్వారా స్వీకరించబడి ప్రభుత్వమే చెల్లింపు చేసే రుణాలు. ఇలాంటివి 17 రుణాలు ఉన్నాయి. ఎన్ని రుణాలు ఉన్నాయి? 17ంటికి ఎస్పీవీలు తీసుకున్నారు. ఎన్నింటికి? 17ంటికి ఎస్పీవీలు తీసుకున్నారు. మరి ఈ 17 ఎస్పీవీలు కూడా బడ్జెటేతర రుణాలు. బడ్జెట్ రుణాలు కాదు, బడ్జెటేతర రుణాలు. మరి రుణాలు 1,85,029 కోట్లు సేకరించారు. సో ఏం చెప్పింది? ప్రభుత్వం హామీ ద్వారా స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా రుణాలు తెచ్చారు. దీనికి కండిషన్ ఏంటి? ప్రభుత్వమే చెల్లింపు చేస్తుంది. అలాంటి రుణాలు ఎన్ని తీసుకున్నారు? 17ంటికి రుణాలు తీసుకున్నారు. అవి ఎన్ని ఉన్నాయి సార్ అంటే 1,85,029 కోట్లు రుణాలు ఉన్నాయి. మరి ఇది ఎవరు చెల్లిస్తారని చెప్పారు? ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పారు. ప్రభుత్వము చెల్లిస్తుందని చెప్పారు. మరి ప్రభుత్వం చెల్లించాలంటే ప్రభుత్వానికి ఆదాయం రావాలి. ఆదాయం వస్తేనే ప్రభుత్వం చెల్లిస్తుంది కదా. మరి ఆదాయం రాకపోతే చెల్లించలేదు. మరి ఈ 17 ప్రాజెక్టులు కూడా పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించి పెట్టారు. మరి ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి విధానం ఏంటంటే నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా ఏదైనా లాభం సమకూరుతుందా? దానివల్ల పెద్దగా లాభం రాదు. కానీ వీరు ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ద్వారా, దొంగ మార్గాల ద్వారా, దొంగ లెక్కలు చూపించి మరి ఎస్పీవీల ద్వారా అప్పు తెచ్చుకున్నారు. మరి దీని యొక్క భారం మన మీద పడ్డది. మరి ఇప్పటి వరకు మనం కొంత తీర్చినప్పటికీ ఇందులో బకాయిలు 1,27,208 కోట్లు మరి బకాయిలు ఉన్నాయని మనకి ఇందులో చెప్తారు. సో 1,85,029 కోట్లలో బకాయిలు ఎంత ఉన్నాయి? 1,27,208 కోట్లు బకాయిలు ఉన్నాయి. మరి ఈ రుణం యొక్క పుస్తకాలు అంటే ఈ రుణం రాష్ట్రం యొక్క పుస్తకాల్లో ఉంటుందంటే రాష్ట్రం యొక్క పుస్తకాల్లో లేనప్పటికీ వాస్తవానికి ఇది ఎవరు చెల్లించాలి? రాష్ట్రమే చెల్లించాలి. ఎందుకు? ఈ రుణము ప్రభుత్వ హామీ ద్వారా తీసుకోబడింది. మరి పుస్తకాల్లో ఎప్పుడు ఉంటుంది? నువ్వు బడ్జెట్లో పెడితే పుస్తక రూపంలో ఎంత అప్పు తెచ్చాను, దానికి ఎంత వడ్డీ కట్టాలని ఉంటుంది. కానీ నువ్వు తీసుకున్న రుణం ఏంటి? బడ్జెటేతర రుణం తీసుకున్నావు కాబట్టి ఇవి పుస్తకాల్లో లేకపోయినప్పటికీ దీన్ని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. కావున దీన్ని కూడా రాష్ట్రం యొక్క రుణంగానే భావించాలని ప్రస్తుత గవర్నమెంట్ ఒక అభియోగం అయితే చేస్తుంది. సో అది నిజమా అబద్ధమా పక్కన పెడితే ఖచ్చితంగా మనం దాన్ని చదువుకోవాలి. సో
ప్రభుత్వ హామీ ద్వారా ఎస్పీవీల ద్వారా పొందినటువంటి ఆదాయం అంటే పొందినటువంటి రుణం ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వమే చెల్లింపు చేస్తుంది. దాని నుంచి తీసుకున్న రుణం 1,85,029 కోట్లు అయితే ఇందులో మనం తీర్చాల్సిన బకాయిలు ఇంకెన్నా సరే 1,27,208 కోట్లు ఉన్నాయి. సో ఇది ప్రభుత్వ హామీ ద్వారా ఎస్పీవీలు పొందారు, ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఎన్నిటి పరిశ్రమల కంటే మొత్తం 17 వాటికి కేటాయింపులు చేశారు. అంటే 17 ప్రాజెక్టులకి బయట నుంచి రుణాలు అయితే తీసుకున్నారనే అంశం ఇది. ఇక రెండోది ఏంటి సార్ అంటే దీని తర్వాత ప్రభుత్వ హామీతో ఎస్పీవీల ద్వారా స్వీకరించబడి ఎస్పీవీలు చెల్లించే రుణాలు ఫస్ట్ది ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ది ప్రభుత్వ హామీతో ఎస్పీవీలు సేకరించాయి, ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ ఇక్కడ ఎస్పీవీలు చెల్లించే రుణాలు ఇలాంటివి రాష్ట్రంలో 14 ఎస్పీవీలు ఉన్నాయి. ఎన్ని ఎస్పీవీలు ఉన్నాయి? 14 ఎస్పీవీలు ఉన్నాయి. మరి 14 ఎస్పీవీల్లో మరి ప్రభుత్వం హామీ ద్వారా 1,18,557 కోట్ల రుణం సేకరించాం. ఎంత? 1,18,557 కోట్లు. మరి ఈ రుణాన్ని సంస్థలు తీర్చడానికి ఆదాయం కలిగి ఉన్న అసలు ప్లస్ వడ్డీ తిరిగి చెల్లించగలవు. అంటే ఆదాయాలు వస్తాయి కాబట్టి అసలు వడ్డీ చెల్లించగలవు. అయితే ఇందులో కూడా బకాయిలు ఉన్నాయి. ఎంత సార్ అంటే 95,462 కోట్లు ఉన్నాయి. సో ప్రభుత్వ హామీతో కొన్ని ఎస్పీవీలు వచ్చాయి, ఓకేనా? ఆ ఎస్పీవీలే చెల్లించాలి వడ్డీని అసలుని, అంటే వాటి ద్వారా వచ్చే లాభాల ద్వారా తీర్చాల్సినవి. ఇలాంటివి 14 ఉన్నాయి. ప్రభుత్వ హామీ ద్వారా ఎస్పీవీలు వచ్చి ప్రభుత్వమే చెల్లించే 17 ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం అప్పు 1,18,557 కోట్లు అయితే ఇంకా అవుట్ స్టాండింగ్ మనం తీర్చాల్సినవి 95,462 కోట్లు ఉన్నాయి. అంటే ఇది కూడా అప్పుగానే భావించాలి. నెక్స్ట్ మూడోది ఏంటి? ప్రభుత్వము చెల్లించని మరియు ప్రభుత్వం హామీ లేని రుణాలు. ప్రభుత్వము చెల్లించని మరియు ప్రభుత్వము హామీ లేని రుణాలు. మరి ప్రభుత్వం చెల్లించదు, ప్రభుత్వ హామీ లేవు. మరి అవి రుణాలు ప్రభుత్వానికి ఎలా చెందుతాయి అంటే ఇక్కడ ప్రభుత్వం హామీ లేనటువంటి కార్పొరేషన్లు తీసుకున్నటువంటి రుణాలు, దీన్ని 3వ వర్గం రుణాలుగా చెప్పుకుంటాం. సో ఈ రుణాలు ఏవైతే ఉంటాయో ఈ రుణాలు ప్రభుత్వంపై ఎటువంటి భారము ఉండదు. మరి ఎవరు చెల్లించాలి? కార్పొరేషన్స్ చెల్లించాలి. ఎవరు చెల్లించాలి? కార్పొరేషన్స్ ఈ రుణాలు చెల్లించాలి. మరి ఈ రుణాలకు సంబంధించినటువంటి వివరాలు మనం ఈ టేబుల్ 12 రూపంలో చూడొచ్చు. మరి ఇవేంటి సార్ అంటే 59,414 కోట్లు మనకి రుణాలు ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా తీసుకున్న రుణాలు ఈ 3 రుణాలు, ఆ 3 రుణాలు కలుపుకుంటే ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా తీసుకున్న రుణాలు ప్రభుత్వ హామీతో కనుక కలుపుకుంటే మొత్తం మీద 6,71,757 కోట్లు ఉంది. 6,71,757 కోట్లు ఉంది. సో ఇది ఓవరాల్గా ఏంటి సార్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రుణము 6,71,757 కోట్లు. సో ఇక్కడతో ఈ రుణ పోకడలు కూడా మనకి అయిపోయింది. సో ఇప్పటికే మనం చాలా అంశాలు చెప్పాం. ప్రతి అంశాన్ని కూడా మీరు ఇక్కడ జాగ్రత్తగా వినాలి, ఓకేనా? సో ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్. గతంలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి అంశాల గురించి చెప్పినప్పుడు 6,12,343 కోట్లు చెప్పుకున్నాం, అన్ని రుణాలు కలుపుకొని. అక్కడ కూడా రుణం గురించి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనం చెప్పినప్పుడు ఈ టాపిక్ దగ్గర కూడా మనకు రుణం గురించి రావడం అయితే జరిగింది. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ టాపిక్ పెరుగుతున్నటువంటి రుణభారం. అసలు ఈ రుణభారం అనేది ఎలా పెరుగుతుంది? సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫుల్ టైం రూలింగ్ కదా, మన స్టేట్ కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు తెచ్చిందని రఘు గారు అడుగుతున్నారు. టిఆర్ఎస్ గవర్నమెంట్ తెచ్చే స్కీమ్స్కి ఇంపార్టెన్స్ ఉంటుందో, స్టిల్ అవి చదవాలా? సార్, టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జూన్లో ఎకానమీ డెవలప్మెంట్ 10th రిపోర్ట్ ఇచ్చారు కదా, అది కూడా చదవాలి. సరే రఘు గారు, చెప్తాను జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మీరు బడ్జెట్ గురించి అడిగారు కాబట్టి రఘు గారు జాగ్రత్తగా వినండమ్మా. ఇప్పుడు నేను చెప్పే టెర్మినాలజీ ఏదైతే ఉంటుందో ఈ టెర్మినాలజీ అంతా ఎక్కడ అవసరమైతే అక్కడ నేను చెప్తున్నా, వాటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బడ్జెట్ గురించి అడిగారు కాబట్టి వినండి. గవర్నమెంట్ ఫుల్ టైం బడ్జెట్ కదా, అంటే ఎలక్షన్స్ అయ్యే ఫుల్ టైం బడ్జెట్ కదా అని జాగ్రత్త చూడమ్మా. మనకి ఎప్పుడైనా సరే బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడతాయి. ఎందుకు అంటే కేంద్రము ఎలకేషన్ చేస్తుంది, ఏ రాష్ట్రాలకు ఎంతెంత వాటా ఇవ్వాలని. మరి మన రాష్ట్రానికి వచ్చేటటువంటి వాటా ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని మన రాష్ట్రం కూడా ఏం చేస్తుంది, బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అయితే ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇంటీరియం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అంటే మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టింది. సో ఇక్కడ గమనించాలి, బడ్జెట్లో 3 రకాల బడ్జెట్లు ఉంటాయి. ఒకటి ఏంటి సార్ అంటే సాధారణ బడ్జెట్, రెండవది ఏంటి సార్ అంటే మధ్యంతర బడ్జెట్, మూడవది ఏంటి సార్ అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. సో ఇలా 3 ఉంటాయి. సాధారణ బడ్జెట్ అంటే 12 నెలల కాలానికి ప్రవేశపెడతారు. మధ్యంతర బడ్జెట్ అంటే 12 నెలల కాలానికి కాకుండా ఇంతకంటే తక్కువ కాలానికి ప్రవేశపెడితే దాన్ని మధ్యంతర బడ్జెట్ అంటారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే 3 లేదా 4 నెలలు లేదా 2 లేదా 4, 2, 3, 4 నెలల కాలంలో ప్రవేశపెడతారు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. సాధారణ బడ్జెట్లో ఆదాయాలకు సంబంధించి వ్యయాలకు సంబంధించి అన్ని అంశాలు ఉంటాయి, కేటాయింపులు కూడా అన్ని. మధ్యంతర బడ్జెట్లో ఆదాయాలకు సంబంధించి ఉంటాయి, వ్యయాలకు సంబంధించి ఉంటాయి, కానీ కొత్త అంశాలు ఉండవు. కొత్త అంశాలు, మరి కొత్త అంశాలు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి మధ్యంతర బడ్జెట్ తీసుకుంటే, ఇంటీరియం బడ్జెట్ తీసుకుంటే దాదాపుగా పాత పథకాలే ఉన్నాయి. అలాగే పాత పథకాలతో పాటు ట్యాక్స్ బేస్ కనుక మీరు తీసుకుంటే పాత ట్యాక్స్ బేసే ఉంది, ట్యాక్స్ ఎటువంటి మార్పు చేయలేదు. ఓకేనా? కాబట్టి ఆదాయం ఉంటుంది, వ్యయం ఉంటుంది, కానీ కొత్త అంశాలు ఉండవు. అది మధ్యంతర బడ్జెట్. కానీ మరి రాబో 3 నెలల పాటు ఎంత అయితే ఖర్చు చేయాలో ఆ ఖర్చుని అడుగుతుంది. అంటే వ్యయం అవుతుంది కాబట్టి, డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి ఆ ఖర్చుకు సంబంధించి ఒక ప్రతిపాదన బడ్జెట్లో ప్రవేశపెడతారు, అంటే పార్లమెంట్లో ప్రవేశపెడతారు. మరి దాన్ని ఏమంటారు అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాం. మరి రాబో 3 నెలలకి అయ్యే ఖర్చు 1/6 వంతు ఖర్చు పెడతారు. ఎంత? 1/6 వంతు. అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో ఖర్చుకి 1/6 వంతు రాబో 3 నెలల కాలానికి తీసుకుంటారు. సో అలా ప్రవేశపెడితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టిందంటే సెంట్రల్ గవర్నమెంట్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరి నెక్స్ట్ ఎలక్షన్ జరిగిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి ఒకవేళ సెంట్రల్లో, అప్పుడు మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎలకేషన్స్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడైనా సరే. ఓకేనా? అదే పొరపాటున బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి మళ్ళీ, అప్పుడు ఎలకేషన్స్ ఒక రకంగా ఉంటాయి.
కాబట్టి రాష్ట్రానికి వచ్చేటటువంటి ఎలకేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని మేము మళ్ళీ ఫుల్ టైం బడ్జెట్ ప్రవేశపెడతాం అని మనకు ప్రకటించడం జరిగింది. కాబట్టి మనము ఫుల్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టలేదు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాము. ఎందుకంటే కేంద్రం నుంచి మనకు ఎంత అయితే వస్తుందో వాటా, ఆ వాటాను బేస్ చేసుకుని మనం ఫుల్ టైం బడ్జెట్ ప్రవేశపెడతామని మనకు అందులో పేర్కొనడం జరిగింది. ఓకేనా? కాబట్టి అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో మధ్యంతర బడ్జెట్ అంటే ఆదాయానికి సంబంధించి వ్యయానికి సంబంధించి ఉంటాయి కానీ కొత్త అంశాలు ఉండవు. కేవలం వ్యయానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఉంటాయి. ఓకేనా? సాధారణ బడ్జెట్ అంటే అన్ని అంశాలు కూడా ఉంటాయి అనే అంశాన్ని గమనించాలి. ఓకే, ఇక టెర్మినాలజీ విషయానికి వచ్చినప్పుడు నేను ఎక్కడి టెర్మినాలజీ అక్కడే మీకు చెప్తున్నా. ఆ టెర్మినాలజీకి సంబంధించి ప్రశ్న వస్తుంది అనుకుంటే నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నా. సో ఈ టాపిక్స్ కూడా అయిపోతాయి, కంప్లీట్ అయ్యాక దీని మీద నేను ఒక 100 బిట్స్ రెడీ చేశాను. ఆ బిట్స్ మనం ఒక రోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే ఎగ్జామ్స్ కాకుండా మీకు ప్రాక్టీస్ కోసం లైన్ టు లైన్ బిట్స్ చేశాను, మీకు బాగా గుర్తుంటాయి, ఎంత చదివారు అంత గుర్తుంటుంది కాబట్టి చేశాను. ఓకేనా? అవి మనం తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. సో టీఆర్ఎస్ గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్స్కి ఇంపార్టెన్స్ ఉంటుందా స్టిల్ అవి చదవాలంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నామా, మనకి ఏ ప్రభుత్వం అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీరు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకుంటే ప్రభుత్వాలు మారిన తర్వాత వాటి పథకం అదే ఉంటుంది, దాని యొక్క పేర్లు మార్పులు చేస్తూ ఉంటారు. మరి బడ్జెట్లో వాటికి ఎలకేషన్స్ మారుతూ ఉంటాయి. కాబట్టి బడ్జెట్లో ఏ పథకానికైతే ప్రాధాన్యం ఉంటుందో ఆ పథకాలు ఖచ్చితంగా చదవాలి. పేర్లు మారితే గతంలో ఏ పేరు ఉంది, ఇప్పుడు ఏ పేరు ఉంది, ఇప్పుడు బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేశారు, కాకపోతే ఈ పథకం ద్వారా ఎంతమంది లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు, అటువంటి అంశాల మీద మనకు ప్రశ్నలు అడుగుతారు. దాంతోపాటు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాల మీద కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు చేసేటువంటి పథకాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ముఖ్యంగా నిన్నటి క్లాసులో చెప్పాను, గత ప్రభుత్వాలు అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో చాలా మంచి నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. మరి ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, 104 సర్వీస్ కావచ్చు, ఇటువంటి పథకాలు కొన్ని ఉన్నాయి. మరి వాటి మీద కూడా మీకు ప్రశ్నలు అడుగుతాడు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఆ గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచుకోవాలని చూస్తారు కానీ తగ్గించుకోవాలని చూడరు. కాబట్టి మీరు ఏ స్టేట్ ఎగ్జామ్ తీసుకున్నా, ఈవెన్ మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ తీసుకున్నా సరే, మరి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లాంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ లాంటి ఎగ్జామ్స్లో, మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్లో రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించి, దాని యొక్క పనితీరుకి సంబంధించి నీకు అవగాహన ఏ విధంగా ఉంది అని టెస్ట్ చేయడానికి, ఆ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీని పెంచుకోవడం కోసము మన వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే దాని మీద ప్రశ్నలు ఇస్తారు. కాబట్టి ప్రస్తుత గవర్నమెంట్లో చేసినటువంటి పథకాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అలాగే గతంలో చేసిన పథకాలకి ఈ బడ్జెట్లో ఏవైతే ఎలకేషన్స్ చేశారో ఆ ఎలకేషన్స్కి సంబంధించి ఆ పథకాలు మొత్తం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ గతంలో పాత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధాన కేటాయింపులు చేసినటువంటి కేటాయింపులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్లో కానీ సర్వేలో కానీ మనకు ప్రవేశపెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు, కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇలాంటివి ప్రాజెక్టుల పరంగా అడిగినప్పుడు ఆ ప్రాజెక్టుల మీద మీకు ఫోకస్ చేసి ప్రశ్న అడుగుతారు. కాబట్టి ఇక్కడ టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు, చాలా ఈజీగా మనము చదవచ్చు, మనకి ఈజీగా క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ప్రాక్టీస్ కూడా అలానే చేయాలి. మనం ఎంత చదువుకున్నా ప్రాక్టీస్ అనేది లేకపోతే, ఎంత క్లాస్ ఉన్నా ప్రాక్టీస్ అనేది లేకపోతే మనం తప్పు చేస్తాం. సో నేను ఆఫ్లైన్ క్లాస్ చెప్పుకునేటప్పుడు ఆఫ్లైన్లో చెప్తాను, ఎస్పీవీల గురించి చెప్తున్నప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ప్రశ్న అడిగితే వెంటనే ఆన్సర్ ఇవ్వలేరు. ఎందుకంటే క్లాస్ అర్థమవుతుంది కానీ ఆ క్వశ్చన్ని, ఆ అర్థమైన క్లాస్ని క్వశ్చన్లో అప్లై చేయలేరు. కాబట్టి ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అన్ని ఎక్కువ మార్కులు వస్తాయనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఎగ్జామ్లో తప్పులు అవుతాయి, ఆ తప్పులు మనం సరిదిద్దుకొని మనం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముందుకు వెళ్తూ ఉండాలి. అలాంటప్పుడే మనకి ఇక్కడ సక్సెస్ వస్తుంది. సో ఈ క్లాస్ నేను గంటలో చెప్పేవచ్చు, ఎందుకంటే 13 ఏం లేదు, డేటా రాసేసి డేటాను చదివేసి చెప్పేవచ్చు. కానీ ఇక్కడ డేటా ఉన్నప్పటికీ నేను రాసి 2-3 సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మనం విని దాన్ని రాసుకుంటే చాలా సార్లు మనం చదివినట్టు అవుతుంది, బాగా మెమరైజ్ అవుతుంది. 1-2 సార్లు చెప్తే వెంటనే దానికి సంబంధించి బిట్స్ కనుక మనం ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని రోజులు ఈ క్లాస్ చెప్పడం. కాబట్టి రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో రిపోర్ట్స్ని ఎప్పటికప్పుడు చదువుతూ ఉండండి.
ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అన్ని మంచి మార్కులు వస్తాయి. సో ఈ విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ చూడమ్మా, పెరుగుతున్నటువంటి రుణ చెల్లింపులు, అలాగే పెరుగుతున్నటువంటి రుణ భారం. మరి రుణ భారము పెరుగుతుంది అంటున్నాడు. మరి అప్పు తీసుకున్న తర్వాత అప్పు మీద వడ్డీ కట్టాలి, అప్పు మీద వడ్డీ కట్టాలి. అలా ఎంత వడ్డీ కడుతున్నాం, మనకు వచ్చే ఆదాయంలో వడ్డీకి ఎంత భారం పోతుందని చెప్పే ఉద్దేశమే ఈ పెరుగుతున్నటువంటి రుణ భారం, ఇంక్రీజింగ్ డెట్ సర్వీసింగ్ బర్డెన్ అంటున్నాం. అంటే ఎంత వడ్డీ భారం పెరుగుతుందని చెప్పడానికి మరి మనకు 6th యూనిట్ ఇచ్చారు. మరి ఇక్కడ ఇయర్ వైజ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ అని ఇచ్చింది. అంటే ఎంత మనం ప్రిన్సిపల్ ఎంత ఉంది, దానికి ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నాం, రీపేమెంట్ ఎంత చేస్తున్నాం అనే అంశాల మీద మనకి టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్లో మీరు ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే రుణ చెల్లింపులు అనేవి మనం తీసుకున్నటువంటి రుణంపై చెల్లించే వడ్డీ గురించి తెలుపుతుంది. వడ్డీ అంటే వడ్డీ తీర్చాలి, వడ్డీతో పాటు అసలు కూడా తీర్చాలి, అసలు కూడా తీర్చాలి. మరి వడ్డీ మరియు అసలు తీర్చాలంటే మరి మనకు వ్యయం అనేది అవుతుంది. ఈ వ్యయం అనేది ఎంత అవుతుంది, ఎక్కువ అవుతుంది అని మనకి ఇందులో చెప్పడం జరుగుతుంది. మరి దేశం అంటే మన రాష్ట్రం చేసేటటువంటి కేటాయింపుల్లో అప్పు తీర్చడంకే వడ్డీ ఎక్కువ అయిపోతుంది. అప్పు తీర్చడానికే, అప్పు మీద చేసినటువంటి వడ్డీ చెల్లించడానికి ఎక్కువ డబ్బులు అవుతున్నాయి. కాబట్టి వడ్డీ భారం అనేది సింహభాగం, అంటే ప్రధానంగా రాష్ట్రము చేసేటటువంటి కేటాయింపుల్లో వడ్డీ చెల్లింపులకే ఎక్కువగా పోతుంది. ఇది సింహభాగంలో ఉంది అని మనకి ఇందులో చెప్పడం జరిగింది. మరి గత 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మరి వడ్డీ చెల్లింపుల భారం అనేది గణనీయంగా పెరిగింది. మరి బడ్జెట్లో చూపినట్టు 2014-15లో అసలు మరియు వడ్డీ భారము 6,954 కోట్లు, 6,954 కోట్లు 2014-15లో ఉంది. 6,954 కోట్లు. ఇదేంటి సార్ అంటే వడ్డీ ప్లస్ అసలు అంటే ప్రిన్సిపల్ 1,727 కోట్లు ఉంటే దానికి ఇంట్రెస్ట్ 5,227, అంటే మొత్తం మీద 6,954 కోట్లు మనకు అక్కడ ఉంది. అంటే ఇక్కడ గమనించాలి. సో 2014-15లో రుణ చెల్లింపు భారం అనేది గణనీయంగా పెరిగింది. ఇక్కడ 6,954 కోట్లు అనేది ఉంటే ఈ 9 సంవత్సరాల కాలంలో మనకి 2020-21 కాలానికి అలాగే 2023-24 కాలానికి తీసుకుంటే 2020-21 కాలానికి తీసుకుంటే ఇందులో 2 అంకెల వృద్ధి కనిపించింది. 2 అంకెల వృద్ధి అంటే ఇక్కడ వడ్డీ రేట్లో ఎక్కువ కనిపించింది, 2 అంకెలు. ఇప్పుడు 2020-21 తీసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఈ వృద్ధి రేట్లు మనకి ఇక్కడ ఎక్కువ పెరుగుతున్నాయి. సాధారణంగా ఇక్కడ గ్రాండ్ టోటల్ అక్కడ మనకు అవుట్ స్టాండింగ్ బడ్జెట్ లో గ్రాండ్ టోటల్ కనుక తీసుకుంటే పర్సంటేజ్ లో 4%, 6%, 9, 14, 19, 24, 27, 35, 39 అంటే ఇలా పెరుగుతూ ఉన్నాయి. ఇక రెవెన్యూ రిసిప్ట్స్ తీసుకుంటే 14 నుంచి ప్రారంభమై 34 వరకు ఈ చెల్లింపులు అనేవి మనం చేస్తూ ఉన్నాం. అంటే మనకు వచ్చేటటువంటి ఆదాయంలో సింహభాగం వడ్డీలకే పోతుందనే అంశాన్ని ఇక్కడ గమనించాలి. ఇక 2023-24 సంవత్సరంలో మరి 22% వృద్ధి రేటుతో 22% వృద్ధి రేటు ఇప్పటికీ 2023-24 కాలానికి 22% వృద్ధి రేటు అనేది ఉంది. 22% వృద్ధి రేటుతో ఉంది. దేనికి? వడ్డీ కట్టడంలో వృద్ధి రేటు, వడ్డీ కట్టడంలో వృద్ధి రేటు ఉంది. అంటే రాష్ట్రము 32,939 కోట్లకి అప్పు అనేది చేరింది. రాష్ట్రం యొక్క అప్పు 32,939 కోట్లకి చేరిందని మనకి ఇందులో చెప్తున్నారు. సో ఇక ఇది ఏంటి సార్ అంటే ఓవరాల్ గా మనకి అప్పు 32,939 కోట్లు. ఇక్కడ మనం చూడొచ్చు, జాగ్రత్తగా గమనించండి. ఫినాన్షియల్ ఇయర్ 14-15 నుంచి ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ 2023 వరకు ఇచ్చారు. మనము ప్రిన్సిపల్ అనేది 11,987 ఉంటే ఇంట్రెస్ట్ 20,952, అంటే ప్రిన్సిపల్ కంటే ఇంట్రెస్ట్కే ఎక్కువ అయింది ఇక్కడ.
సో ఓవరాల్గా మనము విత్ ఇన్ బడ్జెట్ కనుక తీసుకునేటప్పుడు 32,939 కోట్లు 32,939 కోట్లు ఏదైతే ఉంటుందో దానిని మనం అప్పుల్లో ఉన్నాము. 32,939 కోట్లు అప్పుల్లో ఉన్నాం. మరి అప్పులు మనం కనుక తీసుకుంటే ఈ అప్పుల భారం ఏమవుతుంది? రోజు రోజుకి పెరిగిపోతుంది. మరి ఈ భారం కనుక ఎలా పెరుగుతుంది అనేది మనం తీసుకునేటప్పుడు దేని మీద ఎంతెంత చేశాము అని చెప్పుకుంటూ, ముఖ్యంగా మనం తీసుకున్న అప్పుల్లో ఈ ప్రధానమైన భాగాలు ఏమున్నాయని చెప్తూ, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, అలాగే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ కావచ్చు, తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్, అలాగే తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు. ఇలా వీటి మీద ఏం జరుగుతుంది సార్ అంటే అప్పుల భారం ఎక్కువగా చేస్తున్నాం. అంటే అవుట్ స్టాండింగ్ లోన్స్ 1/12/2023 నాటికి, అంటే డిసెంబర్ 2023 నాటికి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ మీద 74,590 కోట్లు, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ మీద 20,200 కోట్లు, తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద 14,060 కోట్లు, తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మీద 6,470 కోట్లు, తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద 2,951 కోట్లు అనేవి ఖర్చు అవుతున్నాయి. దీని మీద యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ 9.69%, 9.48%, 10.49%, 8.98%, 8.93%. ఓవరాల్గా మనకి ఈ ఐదింటికి సంబంధించి వడ్డీ రేట్లు, యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ ఉందన్న అంశాన్ని మనకి ఇందులో పేర్కోవడం జరిగింది. సో ఇక్కడ గమనిస్తే జాగ్రత్తగా గమనించాలమ్మా. ఏం చెప్తున్నామంటే ఇక్కడ రుణాలు చెల్లింపు ఈ రుణాలు చెల్లింపు ఏదైతే ఉంటుందో ఈ రుణాల చెల్లింపుని కనుక మనం పోల్చుకున్నట్లయితే వార్షిక సగటు వృద్ధి రేటు 73% పెరిగింది. ఎంత పెరిగిందంట? 73% పెరిగింది వార్షిక సగటు వృద్ధి రేటు. దీంట్లో రుణాల చెల్లింపులో అందువల్ల 2014-15లో 4% ఉన్న రుణ చెల్లింపు భారం ఇది 2023-24 నాటికి 39% పెరిగింది. ఎంతకు పెరిగింది? 39%. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ రుణ చెల్లింపు భారం అనేది ఇక్కడ 4% నుంచి 39% పెరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. మరి అలాగే రాష్ట్రానికి వచ్చేటటువంటి మొత్తము రెవెన్యూ రాబడిలో మనం రుణ చెల్లింపుల కోసం 2014-15లో అలాగే 2023-24లో 2014-15లో 14% ఉంటే ఇది 2023-24లో 34% పెరిగింది. ఎంతకి? 34%. రెవెన్యూ రాబడిలో మనకు వచ్చినటువంటి రెవెన్యూ రాబడిలో మనము వడ్డీ చెల్లింపుల కోసం 2014-15లో 14% ఖర్చు చేస్తే 2023-24లో మరి 34% పెరిగింది. అంటే రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయంలో సింహభాగం, అగ్రభాగం మనం ఈ రుణాల చెల్లింపు కోసమే కేటాయిస్తున్నాం. మరి ఇతర ముఖ్యమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని చేయలేకపోతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అప్పులు తీర్చడానికే సరిపోయింది, కానీ డెవలప్ చేయడానికి సరిపోలేదని మనకి ఇక్కడ చెప్పారు. కాబట్టి ఇది ఒక ఆందోళన కలిగించే చర్యగా మనకుంది. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీ కలిగినటువంటి లోన్స్ ఉన్నాయి, అంటే ప్రభుత్వమే తీరుస్తానన్నటువంటి లోన్స్ ఏవైతే గ్యారంటీ లోన్స్ ఉన్నాయో ఈ గ్యారంటీల్లో 95% రుణాలు పొందినటువంటి మొదటి 5 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ మొదటి 5 కార్పొరేషన్లు ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఏంటవి? కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్స్ కార్పొరేషన్,
తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ 5 కార్పొరేషన్లకే తెలంగాణలో గ్యారంటీ ఇచ్చినటువంటి వాటిలో 95% రుణాలు ఈ 5టికే పోతున్నాయి. ఇక సగటున వడ్డీ రేట్ అంతా 8.93% నుంచి 10.49%గా ఉందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో 8.93% అలాగే 10.49% మనకు సగటున ఈ వడ్డీ రేట్ అనేది కనిపిస్తూ ఉంది. మరి బహిరంగ మార్కెట్ రుణాలు ఏవైతే ఉంటాయో ఈ బహిరంగ మార్కెట్ రుణాలు సగటున 7.63% వడ్డీతో పోల్చుకున్నప్పుడు బహిరంగ మార్కెట్లో 7.63 ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా రుణాలు పొందుతారు. మరి వాటి యొక్క వడ్డీ రేటు 7.63% సగటు ఉంటే మనం వీటి ద్వారా గ్యారంటీ రుణాల ద్వారా తీసుకున్నవి 8.93 నుంచి 10.49 సగటు ఉంది. కాబట్టి ఇది చాలా ఎక్కువ, మనం ఈ వడ్డీలకే ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నామని మనకి ఇందులో పేర్కొంటాం. మరి ఏవైతే కార్పొరేషన్ ఉన్నాయో కాళేశ్వరం కానీ, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కానీ, తెలంగాణ ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వీరు అనుకున్నటువంటి ఆదాయం సమకూరట్లేదు. మరి దానివల్ల ఏమవుతుంది, రుణభారం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులపై ప్రతికూలమైనటువంటి ప్రభావం పడ్డదని మనకి ఇందులో చెప్పడం జరిగింది. ఓకే, ఇది మనకేంటి సార్ అంటే ఓకేనా. సో ఇది పెరుగుతున్న రుణభారానికి సంబంధించిన అంశం. ఓకే, నెక్స్ట్ రఘు గారు క్వశ్చన్ అడిగారు, స్టార్ స్టేట్స్ ఎన్నికల హామీల వలన అప్పు పెరిగి ప్రజలపై భారం పడితే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదా అంటే ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజా సంక్షేమం. సో అప్పు ఎంత ఉండాలి ఏమిటి అనేది మనకి ఎవరు నిర్ణయిస్తారు సార్ అంటే FRBM చెప్తుంది, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ లేదా బడ్జెట్ మేనేజ్మెంట్. ఒక యాక్ట్ అనేది మనం చేశారు 2003లో. సో 2003లో చేసినటువంటి ఈ యాక్ట్ ద్వారా మనకి అప్పు ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు. ఎంత 3% మాత్రమే చేసుకోవచ్చు, అంతకు మించి ఉండకూడదు. మరి లోటు ఏదైతే ఉంటుందో ఆ లోటుని ప్రతి సంవత్సరం కూడా 0కు తగ్గించాలి అని ఈ యాక్ట్ చెప్తుంది. అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇది కూడా ప్రభుత్వాలకు హెచ్చరిస్తుంది, మీరు బడ్జెట్ పరమైనటువంటి విధానాలు తీసుకోండి, అంటే అనుకూలమైనటువంటి బడ్జెట్ని ప్రతిపాదించండి, అంతేకాని లేనిపోని హామీలు ఇచ్చి చేయొద్దని చెప్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే, ఎవరు కంట్రోల్ చేస్తారు లేదా పక్కన పెడితే, ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజా సంక్షేమం. కానీ ముఖ్యంగా మన దేశంలో గనక తీసుకుంటే, ఇప్పటికీ వాస్తవంగా గనక తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి, దేశం మొత్తం మీద ఉన్నటువంటి ధరలు ఏవైతే ఉంటాయో ఈ ధరల్ని కంట్రోల్ చేయాలి. ధరలు కంట్రోల్ చేసినప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో పేదవారి నుంచి ఉన్నతమైన వర్గం వరకు కూడా అందరూ కూడా కొనుగోలు చేసే విధంగా ధరలను ఉండాలి. మరి దీనికోసము కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది. దాన్ని కోస విధానం అంటాం. కోస విధానం, ఫిస్కల్ పాలసీ. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది కూడా కొన్ని చర్యలు తీసుకుంటుంది. దాన్ని ద్రవ్య విధానం అంటాం. ద్రవ్య విధానం, మానిటరీ పాలసీ. ఇలా ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ విధానాల ద్వారా నియంత్రణ అయితే చేస్తుంది. మరి కేంద్రానికి నియంత్రణ ఉంటుంది దేని మీద, రాష్ట్రాల మీద ఉంటుంది. కానీ రాష్ట్రాలు ఏం చెప్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే పార్లమెంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి, మాకు కేటాయింపులు చేయలేదు, మేము కేటాయింపులు చేస్తే మేము అప్పులు తెచ్చుకోము కదా, మాకు కేటాయింపులు సరిగ్గా జరగట్లేదు, మాకు రావాల్సిన వాటా సరిగ్గా రావట్లేదు
అని ఇలాంటివి చేస్తూ ఉంటారు. కేంద్రం ఏం చేస్తుంది, నువ్వు అవుట్ స్టాండింగ్ లోన్స్ ఎక్కువగా తీసుకుంటున్నావు, ఈ లోన్స్ తీసుకుంటున్నావు, ద్రవ్యపరమైన కంట్రోల్ నీ దగ్గర లేదని చెప్తుంది. అంటే ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ప్రభుత్వం కానీ ఈ రెండింటి యొక్క ప్రభుత్వాల యొక్క ప్రధాన ధ్యేయం ద్రవ్యోల్బణం లేకుండా ధరలను నియంత్రించాలి, ప్రజలందరికీ అందుబాటులో ధరలు ఉండే విధంగా ఉండాలి, అందరూ కూడా జీవన ప్రమాణ వ్యయాలు ఏవైతే ఉంటాయో అవి సాగించే విధంగా ఉండాలి. వాటికి తగ్గట్టుగానే చేస్తాయి. ఓకేనా? మరి అప్పులు ఎంత తీసుకోవాలి, ఎంత చేయాలి అనేది నిర్ణయాలు అనేవి మనకు కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. ఆ యాక్ట్స్ ప్రకారమే మనం చేసుకోవాలి. అందులో కూడా కొన్ని లొసుగులు ఉంటాయి. ఆ లొసుగుల ద్వారా అప్పులు తెచ్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి కొన్ని అప్పులు ఇస్తుంది. అప్పుల్లో భాగంగా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అని కొన్ని ఇస్తుంది. ఇదేంటి, షార్ట్ టర్మ్ లోన్స్, అంటే తక్కువ కాలంలోనే రుణాలు, 90 రోజుల కాల వ్యవధిలో తక్కువ వడ్డీ రేటుకి రుణాలు ఇస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎవరికి? రాష్ట్రాలకి రుణాలు ఇస్తుంది. మరి రాష్ట్రాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది కాబట్టి రాష్ట్రాలు ఈ రుణాలు తీసుకుంటారు. తన దగ్గర ఉన్నట్టు సెక్యూరిటీలు పెట్టి రుణాలు తీసుకుంటారు. ఇదంతా తర్వాత టాపిక్ బ్యాంకింగ్లో చెప్పుకుంటాం. అంటే ఇక్కడ కంట్రోల్ చేయడం అంటే ఉంటుంది, కానీ మనకు కొన్ని చట్టాలు, ఆ చట్టాలకు పరిధి లోపల ఉంటాయి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే ఆ చట్టాలని లో ఉన్నటువంటి లోపాలను బేస్ చేసుకొని రుణాలు తీసుకొని పరిపాలన చేస్తూ ఉంటారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ డబ్బులు లేవు నా దగ్గర, నేను పెన్షన్ అన్నది అనుకోండి, ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది. ఉద్యోగులు ఇవ్వలేను అన్నది అనుకోండి, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఉదాహరణకు సెంట్రల్ గవర్నమెంట్లో గీతా కృష్ణన్ కమిటీ అని ఒక కమిటీ ఇచ్చారు. గీతా కృష్ణన్ కమిటీ. ఈ గీతా కృష్ణన్ కమిటీ ఏం చెప్తుందంటే అనవసర వ్యయాలు తగ్గించడానికి ఏం చేయాలని ఈ గీతా కృష్ణన్ కమిషన్ వేస్తే, ఈ గీతా కృష్ణన్ కమిటీ ఏం చెప్తుంది, ప్రభుత్వంలో ఉద్యోగాలు వేయకండి, దాని బదులు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు తీసుకోండి అని ఈ గీతా కృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు తీయకుండా ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రమే తీసుకుంటే, ఓపెన్ సోర్స్లో మనకి ఉద్యోగాలు మాత్రమే తీసుకుంటే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మాత్రమే తీసుకుంటే అందరికీ ఉద్యోగాలు కల్పించవచ్చు తక్కువ జీతాలతో. కానీ ఆ జీతాలతో ఎవరు పెద్దగా జీవించలేరు. ఓకేనా? మరి ఈ గీతా కృష్ణ కమిటీ అనవసర వ్యయాలు ఎలా తగ్గించాలని చెప్తూ ప్రధానమైనది ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేయండి, దేశంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు చేయండి, అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వండి, దాని ద్వారా ఉపాధి కల్పించబడుతుంది, దాని ద్వారా ప్రభుత్వానికి వ్యయం తగ్గుతుందని చెప్తుంది. కానీ ఇలా మనం చేయలేము. ఎందుకంటే ప్రభుత్వం అనేది రన్ అవుతున్నప్పుడు ప్రభుత్వంలో పర్మనెంట్ ఉద్యోగులు ఉండాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండాలి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండాలి. సో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మన రాష్ట్రంలో కొన్ని జూనియర్ కాలేజీలు ఉంటాయి, డిగ్రీ కాలేజీలు ఉంటాయి, ఇలా రకరకాల కాలేజీలు ఉంటాయి, అలాగే స్కూల్స్ ఉంటాయి. చూసుకునేటప్పుడు ఫుల్ టైం లెక్చరర్స్ పోస్టులు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర వ్యయం లేనప్పుడు కొన్ని కాలేజీలు చూసి కొన్ని కాలేజీలకి గెస్ట్ అవర్స్ లెక్చరర్స్ కానీ, అవర్ బేస్డ్ లెక్చరర్స్ కానీ, ఓకేనా, స్పెషల్ పర్పస్ లెక్చరర్స్ కానీ ఇలా తీసుకుంటుంది. అలాగే కాంట్రాక్ట్ ప్రాథమిక లెక్చరర్స్ని తీసుకుంటుంది. ఎందుకు అంటే వ్యయాన్ని తగ్గించాలి, అనవసర వ్యయాన్ని తగ్గించాలి. కాబట్టి ఎక్కడ వ్యయాన్ని తగ్గించాలి, కంట్రోల్ చేయాలి అనేది బాధ్యత ప్రభుత్వం మీద ఉండాలి. అప్పు ప్రతి సంవత్సరం ఎంత తీసుకోవచ్చు, ఎంత జీడిపిలో ఎంత నిష్పత్తి ఉండాలి, జిఎస్డిపిలో ఎంత నిష్పత్తి ఉండాలి అనేది మరి ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం మనకు ఉంటుంది. ఆ యాక్ట్ 2020లో సవరణ జరిపిన తర్వాత ఆ సవరణలో ఏదైతే మార్పులు వచ్చి వాటి గురించి మనం ఇండియన్ ఎకానమీలో బాగా చెప్పుకుంటాం. సో ఇప్పుడు ఓవరాల్గా మీ మైండ్లో గుర్తుండాల్సింది ఏంటంటే ప్రభుత్వము అప్పు చేస్తుంది, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే అప్పు చేస్తుంది. ప్రధాన కారణం మన దేశంలో మూలధనం కొరత ఉంది, మన దేశంలో పేదరికం ఉంది, మన దేశంలో నిరుద్యోగం ఉంది, మన దేశంలో అసమానతలు ఉన్నాయి, మన దేశంలో విద్యా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, మన దేశంలో జనాభా ఎక్కువగా ఉన్నారు, మన దేశంలో వనరులు పుష్కలంగా వినియోగించట్లేదు, మన దేశంలో క్యాపిటల్ అక్యుములేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు. ఇలాంటి రకరకాల కారణాలన్నీ ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, పేదరికం నుంచి బయటపడాలంటే పథకాలు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు. ఆ సంక్షేమ పథకాలు అనేవి ఆస్తులు సృష్టించేవిగా ఉండాలి, కానీ ఆస్తులు అమ్మే విధంగా ఉండకూడదు. ఉదాహరణకు మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుంటే
ప్రతి సంక్షేమ పథకం అనేది ప్రజల్ని సోమరిపోతులు చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే యువత ఎవరైతే ఉంటారో ఆ యువతకు ఉపాధి కల్పించే విధంగా ఉండాలి. వారు పనిలో పాల్గొంటేనే డబ్బులు వచ్చే విధంగా ఉండాలి. అలాంటి పథకాలు ఏవైతే ఉంటాయో అటువంటి పథకాలు మెరుగ్గా ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశ ప్రభుత్వం కానీ, అంటే సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలైనా సరే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రెవెన్యూ వ్యయం మీద కాకుండా మూలధన వ్యయం మీద ఖర్చు పెడితే భవిష్యత్తులో లాభాలు వస్తాయి. మన భవిష్యత్ భద్రత బాగుంటుంది. కాబట్టి మూలధన వ్యయం మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టాలి. మరి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్రంలో గత 3 బడ్జెట్ల నుంచి కూడా, అంటే గతంలో ప్రవేశపెట్టిన 3 బడ్జెట్ల నుంచి కూడా మరి మూలధన బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ పెంచుతూ ఉన్నారు. ఎందుకు అంటే మన దేశంలో మేక్ ఇన్ ఇండియా అనేది స్థాపించాం. మరి మేక్ ఇన్ ఇండియా ద్వారా స్థాపిస్తే దేశంలోనే తయారవ్వాలి, మన దేశంలో తయారైన వస్తువులకి మన బ్రాండే ఉండాలి, మన దేశం నుంచి ఎగుమతులు జరగాలి. ఇలా ఎగుమతులు జరిగితే మన దేశం యొక్క ఆదాయం, మన రూపీ యొక్క వాల్యూ పెరుగుతుంది, ఎగుమతులు పెరుగుతాయి. కాబట్టి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక దేశంగా ప్రజెంట్ మనం ఎదిగాం. 2045 నాటికి లేదా 2040 నాటికి మన దేశం 3వ పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలి అంటే మన దేశంలో తయారైన వస్తువులు మనమే ఉపయోగించుకోవాలి. కాబట్టి మనం ప్రవేశపెట్టింది జన్ధన్ యోజన యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు. జన్ధన్ యోజన ద్వారా ప్రజలందరి యొక్క ఆదాయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా అకౌంట్లో వేసే విధంగా, పెన్షన్లు అకౌంట్లో వేసే విధంగా, స్కాలర్షిప్లు అకౌంట్లో వేసే విధంగా, ఇలాగా అకౌంట్ ద్వారా వేస్తే అకౌంట్ ద్వారా వచ్చిన ఆదాయం వెంటనే తీయం. దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ చలామణి అనేది ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టడానికి ఆ డబ్బులు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మరి మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు చేపట్టడం, అలాగే ముద్రా లోన్స్ లాంటి వాటి ఇచ్చి ఎవరైతే యువత ఉంటారో ఆ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వారి యొక్క ఐడియాలజీని బేస్ చేసుకొని అది సక్సెస్ రేట్ ఎంత ఉంటుందో దాన్ని ముందుగా ఆలోచించి దాని ఆధారంగా రుణాలు ఇవ్వడం, ఇలా రకరకాల రుణాలు చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే మనం పెట్టాల్సింది మూలధన వ్యయం అనేది చేయాలి. మూలధన వ్యయం ఎంత ఎక్కువగా చేస్తే లాభాలు అంత ఎక్కువగా వస్తాయని మనం గమనించాలి. కానీ మన రాష్ట్రం కానీ దేశాలు కానీ తీస్తే గతంలో రెవెన్యూ వ్యయం మీద ఎక్కువ చేసేవారు. అంటే నిత్యావసరాలు, అంటే పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరికీ రేషన్ ఇవ్వాలా, ఓకేనా, మరి ప్రజలకు పెన్షన్స్ ఇవ్వాలా, విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వాలి. ఇవి ఇస్తేనే వాళ్ళు చదువుకుంటారు విద్యార్థులు, స్కాలర్షిప్లు ఇస్తేనే. మరి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కావచ్చు, సుకన్య సమృద్ధి యోజన పథకం కావచ్చు, ఇలాంటి పథకాలు పొదుపును ప్రోత్సహించడానికి ఏర్పాటు చేశారు. మరి దానివల్ల భవిష్యత్ భద్రత కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇలా ఈ విధంగా మనకున్నాయి. సో రుణాన్ని కంట్రోల్ చేయడము అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల యొక్క అవకాశాల మీద, వారి యొక్క పరిపాలన విధానం మీద ఆధారపడి ఉంటాయి. కంట్రోల్ చేయడానికి FRBM యాక్ట్ కావచ్చు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కావచ్చు, నివేదిక ఇస్తే దాని ఆధారంగానే రాష్ట్రాలు కానీ దేశాలు కానీ మరి నియంత్రణ అనేది చేయాలనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఓకే, మరి నెక్స్ట్ మనకి కొనసాగుతున్న పనులు మరియు మూలధన వ్యయం. అంటే మనం మూలధన వ్యయం ఎంత చేశాము, ఇంకా పెండింగ్లో ఏ పనులు ఉన్నాయి, ఏ పనులు కొనసాగుతున్నాయి అని చెప్పడానికి ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ టాపిక్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో మరి ఇప్పుడు స్టార్ట్ చేసిన అవ్వదు కాబట్టి నాకు మళ్ళీ ఆఫ్లైన్ క్లాస్కి టైం అవుతుంది. సో ఏదైతే టాపిక్ ఉందో దీన్ని రేపు కంప్లీట్ చేసేద్దాం పూర్తిగా, ఎందుకంటే మిగతావన్నీ చిన్న చిన్న అంశాలే. రేపు కాదు, ఈరోజు సాయంత్రం మళ్ళీ లైవ్లో ఈ టాపిక్ని కంప్లీట్ చేసేద్దాం. చేసేసిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు అయిన నోట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని PDF పెడతాను. ఒకసారి ఆ PDF డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ తీసుకొని క్లాస్ని చదవండి. సో నాకు ప్రతిరోజు మీ యొక్క విలువైన సమయమైనటువంటి ఉదయం 1-2 గంటలు, సాయంత్రం 1-2 గంటలు, అట్లీస్ట్ ఒక 3.5 hours అయినా సరే నాకు ఇచ్చినట్లయితే మన దగ్గర కోర్స్ ఎవరైతే కొన్నారో అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రతి అంశాన్ని కూడా కూలంకుశంగా మీకు ఎక్కడ ఏ విధంగా అయినా డౌట్స్ ఉన్నా వాటిని తీర్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో ప్రతిరోజు లైవ్ ఫాలో అవ్వండి. అలాగే ఇప్పటికే రికార్డ్ అయిన వీడియోస్ మీరు చూడాలనుకుంటే వాటిని కూడా చూడొచ్చు, వాటిని కూడా ఒకసారి చూడండి. ఓకేనా? మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ.